Good morning, students and respected spots and principals who were in the call. So very fine. Good morning to you all. So kindly all of you switch on your videos. So I think we have reached almost to the ending of this session. We have covered most of the topics, and in a couple of days you will be having your final assessment. So this project has been running for the last 30 days, I think. So it has come to an end finally. So day after tomorrow or day after tomorrow, you will be having final exam. Basing on all the topics which we have discussed in all the classes. So ఇప్పటివరకు జరిగిన అన్ని టాపిక్స్ లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి. So the assessment will be of 50 marks, right? So as I told you earlier, మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, 50 మార్క్స్ వచ్చేసరికి ఫైనల్ అసెస్మెంట్ లో ఉంటుంది. సో మిగిలిన 50 మార్క్స్ ఏంటంటే 25 మార్క్స్ ఏమో క్లాస్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో క్లాస్ లో ఎంతమంది యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు, సో క్లాస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి దానికి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. We already told you at the beginning. And ఇంకో 25 మార్క్స్ వచ్చేసరికి వీడియోస్. సో సెల్ఫీ వీడియోస్ చేసి పెట్టమని చెప్పాం కదా. సో ఆ వీడియోస్ కానీ ఇంకా మీకు వీకెండ్స్ వైవా సెషన్స్ జరుగుతున్నాయి కదా. సో ఆ వైవా సెషన్స్ లో పార్టిసిపేట్ చేసి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు, రైట్? సో దట్ విల్ బి ద సినారియో. ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 100 యూ విల్ బి గివెన్ మార్క్స్ అప్ టు 100 మార్క్స్. ఓకే, 100 లో 80% అబవ్ వస్తేనే యూ విల్ బి గివెన్ సర్టిఫికేషన్. ఎందుకంటే సర్టిఫికేట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుందమ్మా. హరికృష్ణ, do you want to speak? If not, please mute yourself. సో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో కూడా వాల్యూ ఉండేలా మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫర్ దట్ ఇఫ్ యూ వాంట్ దట్ సర్టిఫికేట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. బాగా అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ లో కానీ. సో క్లాస్ పార్టిసిపేషన్ కి వైవా కూడా ఆల్రెడీ మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ వైవా ఒకటి ఉంటుంది, సో అందులో కూడా మార్క్స్ ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫైనల్ ఎగ్జామ్ విల్ బి ఆఫ్ 50 మార్క్స్, as I told you before, right? So please inform all your friends. It's already 9:20. We will start the session in 5 minutes. So meanwhile, all of you inform your friends to join immediately, and all the spots, please inform your students to join very fast. Please tell me the link. This is the old link which we used to join every day, right? Because for the last 2 days, for the last Friday and Saturday, we used different links. As the classes were clubbed, we used different links. But today we have to join again in the conventional session. Fine. So please inform your students, and students, you inform your friends to join in this session very fast. We will start the session in 5 minutes. Thank you. So once again, good morning students, good morning all the spots. సో ఒక్కసారి ఎవరైనా ఇప్పుడు వరకు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏమేం టాపిక్స్ చెప్పుకున్నాం ఎవరైనా చెప్తారమ్మా? సో డూ యూ రిమెంబర్ వాట్ ఆర్ ద టాపిక్స్ వి డిస్కస్డ్? కెన్ సమ్వన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ? ఎనీ వన్ ఆఫ్ యూ? సో ఎగ్జాక్ట్గా అని కాదు, మీకు గుర్తున్న టాపిక్స్ అన్ని. సో ఆ టాపిక్స్లో మనం ఏం డిస్కస్ చేసాం? బికాజ్ ఈరోజు ఏంటంటే చెప్పాను కదా, మన క్లాసెస్ అనేవి ఎండింగ్కి వచ్చేసినాయి. సో వాట్ ఎవర్ ద టాపిక్స్ వీ హ్యావ్ డిస్కస్ టిల్ నౌ, వాటిని అన్నింటిని కూడా మనం జస్ట్ రివైజ్ చేసుకుందాం. వీ విల్ రివైజ్ ఆల్ ద టాపిక్స్. సో మొత్తం మనకి ఇప్పుడు వరకు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్లో 11 టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం. 11 టాపిక్స్ మనం చెప్పుకున్నాం.
సో అందులో మీకు గుర్తున్న టాపిక్స్ ఎవరైనా చెప్తారా? సో 34 స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది. రెగ్యులర్గా జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది కనిపించట్లేదు. నో ఇష్యూస్. సో ఉన్న వాళ్ళలో ఎవరైనా చెప్పండి. సో వాట్ ఆర్ ద టాపిక్స్ వీ హ్యావ్ డిస్కస్ టిల్ నౌ? ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరా? నేనే చెప్పాలా? నేను మిమ్మల్ని క్లాస్ చెప్పమని అనట్లేదు. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆ టాపిక్స్ పేర్లైనా చెప్పొచ్చు. తనూజ, వై డోంట్ యూ టెల్ ఇట్? మెసేజ్ చేయడం కన్నా చెప్పొచ్చు కదా. హ్యాండ్ రైస్ చేయమ్మా, ఐ విల్ అన్మ్యూట్ యూ. రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, unmute yourself. గుడ్ మార్నింగ్ సార్. Yeah, very good morning. సార్ ఇప్పుడు వరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి, టైం మేనేజ్మెంట్ గురించి, ఫ్యామిలీ రిలేషన్స్. One second. Yeah, take it slow. Slowగా చెప్పు. సో ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా? పర్సనాలిటీ డెవలప్మెంట్ సో గురించి. పర్సనాలిటీ డెవలప్మెంట్. సెకండ్ వన్ టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఓకే, థర్డ్ వన్ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా మై ఫ్యామిలీ. పిలవాలి. ఓకే, మై ఫ్యామిలీ ఇస్ వన్ టాపిక్. ఓకే, త్రీ చెప్పావు ఇప్పటికి. ఓకే, సో ఇంకా ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ గురించి. ఎథిక్స్ అండ్ వాల్యూస్. సో 4 టాపిక్స్ చెప్పావు. సో ఇంకెవరైనా చెప్తారా? ఓకే, అమృత. ఓకే, నువ్వు మ్యూట్ చేసుకోమ్మా. థ్యాంక్ యూ తనుజ. ఓకే, జాహ్నవి. తనుజ, మ్యూట్ యువర్ సెల్ఫ్. యా జాహ్నవి, గుడ్ మార్నింగ్. నీ వాయిస్ రావట్లేదమ్మా. సారీ, నువ్వు మ్యూట్లో ఉన్నావు. ఒకసారి అన్మ్యూట్ చేసుకో మళ్ళీ. పర్మిషన్ ఇచ్చాను, ఒకసారి అన్మ్యూట్ చేసుకో. అవ్వట్లేదా? సో ఇంకెవరైనా చెప్తారమ్మా? ఆల్రెడీ తనుజ 4 టాపిక్స్ చెప్పింది. సో మిగతా టాపిక్స్, మీకు గుర్తున్న టాపిక్స్ ఎవరైనా ఇంకా షేర్ చేసుకుంటారా? జాహ్నవి. సో ఏంటి ఎప్పుడు తనుజ, జాహ్నవి, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు? యా జాహ్నవి, లైట్ వస్తుంది. పర్సనల్ గ్రూమింగ్. సో అదంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ లోకి వస్తుంది కదా. అంటే ఆల్రెడీ తనుజ చెప్పిన టాపిక్స్ కాకుండా మిగతా టాపిక్స్ ఏమైనా చెప్పండి. సారీ, ఫ్రెండ్స్ గురించి చెప్పారు. మై ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. ఓకే, మై ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. ఇంకా అవర్ విలేజ్. అవర్ విలేజ్ అంటే ఇంకా సార్ మోరల్ గా ఎలా ఉండాలి, స్పిరిచువల్ గా ఎలా ఉండాలి చెప్పండి. అవి కాదు, అవర్ విలేజ్. ఓకే, ఇంకా మర్చిపోయారు అనుకుంటా అందరు. ఆ గ్యాప్ వచ్చేసి. ఓకే, జాహ్నవి మ్యూట్ చేసుకోమ్మా. సో ఇంకెవరైనా చెప్తారా? వాయిస్ నుంచి ఎవరైనా? జాహ్నవి, మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, బాయ్స్ నుంచి ఎవరైనా చెప్తారా? సో మనం యాజ్ మెనీ యాజ్ 11 టాపిక్స్ డిస్కస్ చేసాం. ఇప్పటికి నాకు 5-6 వచ్చినాయి అంతే. సో ఇంకా 5 టాపిక్స్ ఉన్నాయి.
బాయ్స్ ఎవరైనా చెప్పండి. హరికృష్ణ, ప్రేమరాజు, ప్రవీణ్, భానుప్రకాష్, ఉదయ్ కుమార్, ఏంటి ఎవరికి ఏం గుర్తులేవా? వీరప్రతాప్ జాయిన్ అవ్వలేదు ఈరోజు. అరుణ్ కుమార్, శాంసన్, ఏమైపోయారు మీరంతా? సో క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత రివిజన్లో కూడా నేనే చెప్పాలంటే ఎలా అమ్మా? మీరు మాట్లాడాలి కానీ. ఎవరు చెప్పరా అయితే? నేనే చెప్పేసేదా? సో సో సీక్వెన్స్గా వద్దాం. ఫస్ట్లో మనం అసలు ఏ సీక్వెన్స్లో టాపిక్స్ అయితే చెప్తున్నామో అలా ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎందుకంటే మన క్లాసెస్ అనేవి అయిపోయినాయి సాటర్డేతో. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు చెప్పుకున్న టాపిక్స్ అన్ని రివైజ్ చేసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లియర్ చేసుకోండి డౌట్స్ అన్ని కూడా. ఎందుకంటే చెప్పాను కదా, రేపు ఆర్ డే ఆఫ్టర్ టుమారో మీకు ఫైనల్ వైవా అండ్ ఎగ్జామ్ ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్ ఆన్ ఆల్ ద టాపిక్స్. సో మనం క్లాసెస్లో చెప్పుకున్న ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి పర్సనాలిటీ డెవలప్మెంట్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం చూసుకుని ఇంకా సబ్ టాపిక్స్ చూసుకుంటే, సో పర్సనల్ గ్రూమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, పర్సనల్ గ్రూమింగ్, పర్సనల్ హైజీన్, ఓకే, సోషల్ ఎఫెక్టివ్నెస్. సోషల్ ఎఫెక్టివ్నెస్ అంటే డ్రెస్ సెన్స్ అనమాట, నీట్గా డ్రెస్ చేసుకోవడం కానీ. సో ఎస్టర్డే ఐ సా దిస్ వీడియో ఆన్ ఫేస్బుక్లో జేజేసి డోన్ నుంచి ఐ థింక్ హరికృష్ణ ఆర్ హరిప్రసాద్ సంథింగ్ ఏదో నేమ్ ఉంది. I don't know if he's there in the class or not, but he shared his video in Facebook and he tagged me also. నన్ను ట్యాగ్ చేసి పెట్టాడు. సో I felt really happy. సో అందులో చెప్పాడు అనమాట. సో ఆఫ్టర్ లిజనింగ్ టు దీస్ క్లాసెస్, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తర్వాత, సో హీ స్టార్టెడ్ వేరింగ్ డ్రెస్సెస్ దట్ ఫిట్స్ హిమ్. సో మంచి అవుట్ఫిట్స్ వేసుకోవడం కానీ, డీసెంట్గా డ్రెస్సెస్ వేసుకోవడం కానీ, సో హెయిర్ స్టైల్ కూడా డీసెంట్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం, సో ఇవన్నీ కూడా చేస్తున్నాడు after listening to these classes. So Harikrishna or Hariprasad, I don't remember the name exactly. So are you there in the call? If you are there in the call, please raise your hand. JJC Don, he's from JJC Don. Okay, so personality development లో ఇవి మనం నేర్చుకున్నది. సో ఒక పర్సనాలిటీ అనేది మనం డెవలప్ చేసుకోవాలంటే మనకి ఏమేమి ఉండాలి, సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ పర్సనాలిటీ. ఓకే, అలాగే వాట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఎ పర్సనాలిటీ. So an all-round development of an individual. Okay, individual యొక్క all-round development. So not only physical or not only psychological, not only educational purpose. So everything. So the way you speak, the way you dress yourself, the way your habits are. So all this comes under personality development, right? So ఈ టాపిక్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? పర్సనల్ హైజీన్ లో కానీ, పర్సనల్ గ్రూమింగ్ లో కానీ, డ్రెస్సింగ్ సెన్స్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో? ప్లీజ్ ఫీల్ ఫ్రీ. ఇది ఇంత చిన్న డౌట్, ఇంత పెద్ద డౌట్ అని ఎవరు ఫీల్ అవ్వద్దు. సో మీకు ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. ఎందుకంటే చెప్పా కదా, ఇంకా ఎగ్జామ్ మీకు ఉన్నది, నెక్స్ట్ ఇంకా క్లాసెస్ ఉన్నాయి. సో పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదంటే విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. నో డౌట్సా? నో డౌట్స్ అంటే ఒకసారి థమ్స్అప్, జస్ట్ గివ్ మీ థమ్స్అప్. సో చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసి పెట్టుకున్నారమ్మా, ఒకసారి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి, సో దట్ ఐ కెన్ లుక్ ఎట్ యూ. ఓకే, థమ్స్అప్స్ అందరి చేతులు ఇలా పెట్టండి. ఫైన్, సో నో డౌట్స్. మల్లేశ్వరి, మీ చేతులు కనిపించట్లేదమ్మా. ఓకే, సో అందరూ మళ్ళీ మాస్కులు పెట్టేశారు కదా, కరోనా సెకండ్ స్ట్రెయిన్ వస్తుంది కదా, సో చాలా జాగ్రత్తగా ఉండండి. నో తీయాల్సిన అవసరం లేదు. టేకింగ్ ప్రికాషన్స్ ఈజ్ నెసరీ, బికాజ్ మళ్ళీ కరోనా స్ట్రెయిన్ స్టార్ట్ అవుతుంది, కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి. సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఓకే, మీరు సేఫ్గా ఉంటేనే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, మీ ఫ్రెండ్స్ అందరూ సేఫ్గా ఉంటారు. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ఇండివిజువల్ సేఫ్టీ, రైట్? ఓకే, స్టే సేఫ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, అందరికీ క్లియర్ కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ తర్వాత వచ్చేసరికి మనకి సెల్ఫ్ మేనేజ్మెంట్ టాపిక్. సో సెల్ఫ్ మేనేజ్మెంట్ టాపిక్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ మేనేజ్మెంట్లో సెల్ఫ్ అవేర్నెస్. సో సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి? సో నోయింగ్ అబౌట్ యూ, మీ గురించి మీరు తెలుసుకోవడం. సో వాట్ యు ఆర్, వేర్ యూ స్టాండ్ ఇన్ ద సొసైటీ. సో అవి సెల్ఫ్ అవేర్నెస్. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్ అనే టాపిక్స్, సబ్ టాపిక్స్ అనమాట సెల్ఫ్ మేనేజ్మెంట్లో. ఇంకా సో ఐడెంటిఫైయింగ్ ద స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఇన్ యూ. సో మీలో మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, అవి ఐడెంటిఫై చేయడం. ఓకే, సో నెక్స్ట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. సో ఎవాల్యుయేట్ చేసుకోవడం అనే స్కేల్ ఆఫ్ 5 or 10. సో వేర్ యూ స్టాండ్. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్లో మీరు ఎగ్జామ్స్ రాస్తారు, ఎవాల్యుయేట్ చేస్తారు, మీకు మార్క్స్ ఇస్తారు, గ్రేడింగ్ ఇస్తారు.
అలాగే పర్సనాలిటీ పరంగా కూడా, నీట్నెస్ పరంగా కూడా మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ సెల్ఫ్ డిసిప్లిన్. సో సెల్ఫ్ డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన యొక్క ఎదుగుదలకి, మన సక్సెస్కి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎంత యూజ్ అవుతుంది. ఓకే, రోల్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ అదొక టాపిక్. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ గోల్ సెట్టింగ్. సో హౌ టు సెట్ ఏ గోల్. సో నోటికొచ్చిన గోల్ చెప్పడం వేరు, ప్లాన్ చేసుకుని మీకు సూట్ అయ్యే గోలు, మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న గోల్ సెట్ చేసుకోవడం వేరు. సో అది కూడా డిస్కస్ చేసాం. ఓకే, సో ఇది డే 1 సెల్ఫ్ మేనేజ్మెంట్లో. డే 1 మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఇవన్నీ. సో డే 2లోకి వచ్చేసరికి సెల్ఫ్ క్రిటిసిజం. సెల్ఫ్ క్రిటిసిజం అంటే సంథింగ్ లైక్ ఎవాల్యుయేషన్ అనమాట. సో మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు ప్రేస్ చేసుకోవడం, బ్యాకింగ్ యువర్ సెల్ఫ్, ద సెల్ఫ్ క్రిటిసిజం. ఓకే, నెక్స్ట్ రికగ్నిషన్ ఆఫ్ యువర్ లిమిట్స్ అండ్ డెఫిషియన్సీస్. సో ఫస్ట్ డే మనం చెప్పుకున్న దాంట్లో ఏంటంటే మీ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అనేవి ఐడెంటిఫై చేసుకోండి. తర్వాత వాట్ యువర్ వర్కింగ్, మీరు ఎలాంటి వర్క్ చేస్తున్నారు, మీ డెఫిషియన్సీస్ అంటే మీలో ఉన్న లోపాలు కానీ, మీలో ఉన్న వీక్నెస్లు కానీ మీరు అవి కరెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ వేసుకున్నారు. ప్లాన్స్ వేసుకోవడం, అవి ఇంప్లిమెంట్ చేసి మీ వీక్నెస్ అనేవి స్ట్రెంగ్స్గా మార్చుకోవడం, అవి ప్లాన్ చేసుకోవడం. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండిపెండెన్సీ ఇన్ సెల్ఫ్ మేనేజ్మెంట్. ఇండిపెండెన్సీ అంటే, సో ఐ టోల్డ్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. సో మీరు లోన్లీగా ఎవరితో కాకుండా మీ అంతటి మీరు కొంత టైం స్పెండ్ చేసి, ఓకే. నెక్స్ట్ అలాగే మీతో మీరు కొంచెంసేపు మాట్లాడుకోవడం, రోజు కూడా మీలో మీరు కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలని చెప్పాం కదా. ఎందుకంటే సో వెన్ యూ టాక్ విత్ యువర్ సెల్ఫ్ యూ విల్ నో అబౌట్ యువర్ సెల్ఫ్ మోర్, రైట్. సో ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంది, మేనేజింగ్ ఎమోషన్స్, సెల్ఫ్ ఎమోషన్స్. సో మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోవడం, ఈగో అండ్ ప్రైడ్. సో ఈగో అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో ఆ ఈగో అనేది కంట్రోల్ చేసుకోవడం, లేకుండా చూసుకోవడం. అండ్ ప్రైడ్, గర్వం అనేది తగ్గించుకోవడం. సో ఇవన్నీ కూడా దే ఆల్ కమ్స్ అండర్ సెల్ఫ్ మేనేజ్మెంట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ థాట్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సెల్ఫ్ మేనేజ్మెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు స్టే రెస్పాన్సిబుల్, అంటే బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు అందరూ మూవీ చూసుంటారు కదా, భరత్ అని నేను. సో దాంట్లో ఏం చెప్తున్నాడు, వాట్ మహేష్ బాబు సేస్, సో ఎవరికి కూడా బాధ్యత లేదు. బాధ్యత ఉండాలి కదా మనకి. బీయింగ్ ఏ సిటిజన్, మన దేశం మీద, మన ఫ్యామిలీ మీద, మన సొసైటీ మీద మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో వెన్ వీ ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ, మనకు ఆ బాధ్యత మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఆబ్వియస్లీ మనం సొసైటీలో ఒక మంచి రెస్పెక్టబుల్ పర్సన్గా ఉంటాం. సో మీరు ఆ నేచర్ అనేది ఎంతవరకు హ్యాబిచ్యుయేట్ చేసుకుంటున్నారు, అంటే థాట్ఫుల్గా, అంటే మంచి ఆలోచనలు కలిగేలా, అండ్ అలాగే రెస్పాన్సిబిలిటీస్ యాక్సెప్ట్ చేసేలా, వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం సెల్ఫ్ మేనేజ్మెంట్లో తెలుసుకున్నాం. ఓకే, దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ సెల్ఫ్ మేనేజ్మెంట్. సో సెల్ఫ్ మేనేజ్మెంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎనీ డౌట్స్ ఇన్ సెల్ఫ్ మేనేజ్మెంట్? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే నేను ఎప్పుడు అడిగినా కానీ అమ్మ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఒక్కళ్ళు కూడా డౌట్స్ రేస్ చేయరు. అంటే నా క్లాస్ అంత బాగా అర్థమవుతుందా, లేకపోతే ఎందుకు డౌట్స్ చెప్తే మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు అని చెప్పేసి మాట్లాడకుండా ఉంటారా? నిజంగానే అర్థమవుతుందా నా క్లాసు? ఎటువంటి డౌట్ లేదా? పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ సెల్ఫ్ మేనేజ్మెంట్లో కానీ డౌట్స్ ఏం లేవు కదా? సో నేను లేవు కదా అంటున్నానంటే లేవు అంటున్నారా? ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్? ఎట్లీస్ట్ స్థలాన్ని ఓపెండి, అంతా అర్థమైంది సార్ అని చెప్పేసి. ఓకే, సో వీరప్రతాప్, ఐ సా యూ ఫైనల్లీ. వచ్చావు, జాయిన్ అయ్యావు. ఇంకా అరుణ్ ఒక అతను కనపడలేదు, శాంసంగ్ కనిపించలేదు. యూనో స్టూడెంట్స్ జాయిన్ డైలీ, వాళ్ళు కనిపించకపోతే కొంచెం చూస్తూ ఉంటాం అనమాట వాళ్ళ కోసం. సో స్ట్రెంత్ హ్యాస్ పిక్డ్ అప్ రైట్ నౌ. 56 ఉన్నారు. సో మమ్మల్ని మేము ముగ్గురం తీసేస్తే 53 మెంబర్స్ జాయిన్ అయ్యారు. గుడ్. ఓకే, సో ఆఫ్టర్ సెల్ఫ్ మేనేజ్మెంట్ మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే ప్రెజెంటేషన్ స్కిల్ ప్రాక్టీస్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. సో హౌ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. సో దీంట్లో ఏం డిస్కస్ చేసాం? సో ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్ ప్రెజెంటేషన్. సో ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అసలు రైట్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ అలాగే సో హౌ టు ప్రిపేర్ ఫర్ ఏ పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్. చెప్పుకున్నామా మనం ఈ టాపిక్? చెప్పుకోలేదు, చెప్పుకున్నాం కదా ప్రెజెంటేషన్ స్కిల్స్. సో హౌ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, ఒక సెమినార్ కానీ లేదా ఒక స్పీచ్ కానీ ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, అప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి. సో ఐ టోల్డ్ యూ సమ్ టిప్స్, రైట్? యూ హ్యావ్ టు మెయింటైన్ ఐ కాంటాక్ట్,
యూ హ్యావ్ టు ఆల్వేస్ మెయింటైన్ ఎ స్మైల్ ఆన్ ద ఫేస్. సో ఇవన్నీ చెప్పుకున్నాం కదా. 1 second. ఓకే, సో ఇంకా ప్రెజెంటేషన్లో ఇంకేం చెప్పాం? సో ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్స్కి కావాల్సిన టిప్స్ అన్నీ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ మీడియం ఆఫ్ ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్లో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి అనమాట. సో ఓరల్ ప్రెజెంటేషన్ అంటే స్పీచెస్ ఇవ్వడం, అలా కాకుండా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఒక పీపీటీ ప్రిపేర్ చేసి ఇవ్వడం, రైట్? సో కొన్ని ప్లకార్డ్స్ పెట్టుకుని చెప్పడం. సో ఇవన్నీ కూడా ప్రెజెంటేషన్ అనమాట. ఇప్పుడు మన రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి కదా. సో దాంట్లో వాళ్ళు ఎలా ప్రజెంట్ చేసుకుంటారు వాళ్ళ పార్టీని, వాళ్ళ ఎలక్షన్ సింబల్ ఏదైతే ఉందో, సో ఆ సింబల్ని ఒక ప్లకార్డ్స్ పెట్టుకుంటారు కదా, అలాగే పేపర్స్ పెట్టుకుంటారు, అవన్నీ పంచుతారు, పాంప్లెట్స్ అనేవి. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. సో అలా దేర్ విల్ బి డిఫరెంట్ టైప్స్. సో మనం ప్రజెంట్ చేయాల్సినప్పుడు ప్రాపర్ ఛానల్ ఏదైతే కరెక్ట్ మీడియం అనేది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? సో దట్ ఈస్ ఎ పాయింట్ ఇన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. సో ఇంకేం డిస్కస్ చేసాం ఆ టాపిక్లో? ఎవాల్యుయేషన్ ఆర్ ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ ప్రెజెంటేషన్. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ప్రెజెంటేషన్ యూ షుడ్ బి ఓపెన్ ఫర్ టేకింగ్ ఫీడ్బ్యాక్. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఏమైనా మిస్టేక్స్ చేశారా ఎక్కడన్నా, ఎందుకంటే నెక్స్ట్ ప్రెజెంటేషన్లో అవి కవర్ చేసుకోవచ్చు కదా. లైక్ ఇప్పుడు ఐ కాంటాక్ట్ అనేది లేదా, ఏదైనా వర్డ్ ఒక కంటిన్యూస్గా ఏదైనా యూజ్ చేశారా, సో అలాంటివన్నీ కూడా మీరు ఫీడ్బ్యాక్ అనేది యాక్సెప్ట్ చేయాలి. ఎవరమ్మా మాట్లాడేది? రైట్. సో ఇంకా ఏమున్నాయి? ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. దాని తర్వాత సో యూ హ్యావ్ టు ఫాలో 7 C's ఆఫ్ కమ్యూనికేషన్. 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ చెప్పానా మీకు? మేడం మ్యూట్ చేయాలి. ఓకే. సో 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ యూజ్ చేసుకుని ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ అనేది ఇంప్రూవ్ చేయాలి, రైట్? సో ప్రెజెంటేషన్ స్కిల్ ప్రాక్టీస్లో ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పుకోలేదు, అది జస్ట్ 2 days టాపిక్. సో ప్రెజెంటేషన్ స్కిల్ ప్రాక్టీస్లో హౌ టు గివ్ ఎ ప్రెజెంటేషన్. సో ఇవన్నీ ప్రెజెంటేషన్ స్కిల్ ప్రాక్టీస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి ఏముంది? ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ డౌట్స్. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దాము అని చెప్పేసి. ఫైన్. సో కెన్ వి మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్? నెక్స్ట్ టాపిక్ మూవ్ అయిపోవచ్చా? ఓకే. సో ప్రెజెంటేషన్ స్కిల్ ప్రాక్టీస్ తర్వాత మనం డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. సో హౌ టు మేనేజ్ యువర్ టైం, వై టు మేనేజ్ యువర్ టైం. సో టైం మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మనకి వచ్చే లాభాలు ఏంటి, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. ఇది కూడా 2 days టాపిక్ అనమాట. సో టైం మేనేజ్మెంట్ టెక్నిక్లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అసలు టైం మేనేజ్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్. ఓకే, సో అది ఒక పాయింట్. నెక్స్ట్ వేరియస్ టెక్నిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టైం మేనేజ్మెంట్. సో టైంని మనం మేనేజ్ చేసుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ చెప్పాను. ఎలా అంటే, మీరు మార్నింగ్ షెడ్యూల్ వేసుకోవాలి. మార్నింగ్ లేచిన వెంటనే ఈరోజు ఏమేమి వర్క్స్ చేయాలనేది టైం చేసుకుని వాటిని ప్రయారిటైజ్ చేసుకోవడం కూడా చెప్పాను కదా. ఏవి ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, ఫస్ట్ ప్రయారిటీ అనేది మనం ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ అర్జెంట్ థింగ్స్కి ఇవ్వాలి. తర్వాత అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్ మేబీ. ఓకే, అలా నేను 4 categories చెప్పాను, మీకు గుర్తున్నాయా? 4 categories చెప్పాను, గుర్తున్నాయా? టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలంటే 4 categories చెప్పాను. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, అలా 4 categories చెప్పాను. గుర్తున్నాయా మీకు? ఏమో. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకున్నాం? సో క్వాలిటీ ఆర్ ప్రొడక్టివ్ టైం. సో హౌ టు యూజ్ యువర్ టైం ఫర్ ఏ క్వాలిటేటివ్ పర్పస్. క్వాలిటేటివ్ పర్పస్ అంటే మంచి విషయాలకి, మీకు బాగా యూస్ఫుల్ అయ్యే విషయాలకి ఎలా టైంని యూజ్ చేసుకోవాలి. చెప్పాం కదా, మార్నింగ్ లేచిన వెంటనే కొంచెంసేపు మెడిటేషన్ చేయాలి అని, అలాగే మార్నింగ్ ఈవినింగ్ 2 times బాత్ చేయాలి. పడుకునే ముందు బాత్ చేస్తే ఫ్రీగా ఫ్రెష్గా నిద్ర పట్టింది. ప్లస్ పడుకునే ముందు ఆ డేలో మీరు చేసిన యాక్టివిటీస్ ఏంటి, ఏమైనా మిస్టేక్స్ చేశారా, సో అవన్నీ ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలని కూడా చెప్పాను కదా. గుర్తున్నాయి అందరికీ? అలా అయితే ఊపేస్తున్నారు. ఎగ్జామ్లో తెలుస్తుంది మీకు ఎంతమందికి గుర్తున్నాయో ఏంటో అనేది, రైట్? సో ఇంకా సో దట్స్ ఇట్ అబౌట్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్. టైం మేనేజ్మెంట్ టెక్నిక్లో ఇవే మనం డిస్కస్ చేసాం.
సో హౌ టు యూజ్ యువర్ టైం ఎఫెక్టివ్లీ, హౌ టు యూజ్ టైం ఫర్ క్వాలిటేటివ్ ప్రొడక్షన్, అంటే బాగా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడం. ఓకే, సో టైం మేనేజ్మెంట్ టెక్నిక్లో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో, నథింగ్, లేవా? మరి ఖాళీగా కూర్చొని చూస్తున్నారు. సో మీకు డౌట్స్ ఏం లేకపోతే నో డౌట్స్ అని మెసేజ్ చేయండి, మీకు పని ఏం లేకుండా పోతుంది. మెసేజ్లు ఆల్రెడీ చేస్తున్నారు కొంతమంది. ఓకే, ఐ డెంట్ సీ ద మెసేజెస్. సో మూవ్ అరౌండ్, యూజ్ బాడీ లాంగ్వేజ్, యూజ్ విజువల్స్. ఓ చక్రధర్ రెడ్డి, వెరీ గుడ్. సో ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ స్కిల్స్లో కొన్ని టిప్స్ చెప్పాడు బాబు. ఓకే సార్, నో వాయిస్, నో వాయిస్. నా వాయిస్ చిన్నగా వస్తుందా? మన వాయిస్ చిన్నగా వస్తుందా? ఇస్ మై వాయిస్ లో? నా వాయిస్ వినిపిస్తుంది అందరికీ? మాట్లాడరు. నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా అందరికీ? హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంటే హ్యాండ్ రైస్ చేయండి. ఓకే ఫైన్, సో ఇట్ ఈస్ క్లియర్. ఓకే ఓకే, సో ఇందులో ఇంకా డౌట్స్ ఏం లేవా ఎవరికి టైం మేనేజ్మెంట్ టెక్నిక్లో? ఓకే, వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. సార్ మాకు ఎన్విరాన్మెంట్ అండ్ ఎథిక్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, క్లాస్ ఎప్పుడు ఎండ్ అవుతాయి? మా శివమణి ఆల్రెడీ చెప్పాం. సో రేపు ఆర్ డే ఆఫ్టర్ టుమారో క్లాసెస్ అయిపోతాయి. వెన్స్డేకి ద ఎండ్, ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత రోజు పొద్దున్నే మీరు జూమ్లో జాయిన్ అయ్యి నా ఫేస్ చూడాల్సిన అవసరం లేదు, నా క్లాస్ వినాల్సిన అవసరం లేదు, ఇష్టం లేకపోయినా. రైట్? ఓకే, తనుజ raised hand. Tanuja, do you want to speak? Okay, unmute yourself. సార్ నేను క్లాస్ లీవ్ అవుతున్నాను సార్, ఎగ్జామ్ ఉంది సార్, ప్రిపేర్ కావాలి సార్ ఫైనల్ ఎగ్జామ్కి. ఎప్పుడమ్మా ఎగ్జామ్? ఆఫ్టర్నూన్ ఉంది సార్. ఓకే దెన్ మీ కాలేజ్ వాళ్ళందరూ లీవ్ అయిపోతారు అయితే? అవును సార్, వాళ్ళు జాయిన్ కాలేదు సార్, ఈరోజు కాలేజ్ ఆఫ్టర్నూన్ నుంచి ఉందని వాళ్ళు జాయిన్ అవ్వలేదు సార్, నేను సెల్ఫ్గా జాయిన్ అయినాను. ఓకే దెన్, సో నీకు ఏ టాపిక్లో కూడా డౌట్స్ ఏం లేవు కదా? లేదు సార్. దెన్ యూ కెన్ లీవ్. ఓకే సార్. ఓకే, సో టైం మేనేజ్మెంట్ టెక్నిక్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్. సో అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటో గుర్తున్నాయి ఎవరికైనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ యువర్ ఎన్వైరన్మెంట్? ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి? యునో ద ప్లేస్ యు ఆర్ లివింగ్, యువర్ సరౌండింగ్స్, ఓకే, ద క్లైమేట్ అరౌండ్ యూ, నైబరింగ్ హౌసెస్. సో ఇదంతా కూడా మనకి ఎన్వైరన్మెంట్ అవుతుంది. ఓకే, మీ కాలనీ, మీరుండే వీధి, మీ ఊరు, మీ పక్కన ఊరు, అలాగే మీరున్న జిల్లా. సో దిస్ ఎంటైర్లీ కాల్డ్ యాజ్ యువర్, 1 సెకండ్. సో ఇదంతా కూడా ఏమవుతుందమ్మా? మీ ఎన్వైరన్మెంట్ అవుతుంది. నెక్స్ట్, సో ఇంపార్టెంట్ ఆర్ ఫేమస్ ప్లేసెస్ ఆఫ్ దియర్ విలేజ్ అండ్ యువర్ డీటెయిల్స్. సో మీరు ఉంటున్న ప్లేస్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, బాగా ఫేమస్ ప్లేసెస్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేశాం కదా ఆ రోజు క్లాస్లో. మిమ్మల్ని అడిగాను, సో తాజ్మహల్ ఏంటి అంటే ఇప్పుడు కర్నూలు వాళ్ళు చెప్పారు. సో మీ ఏరియాలో ఏది ఫేమస్ అంటే టెంపుల్స్ అన్నారు. ఓకే, నెక్స్ట్ అలాగే కొండారెడ్డి బుర్జ్ అన్నారు, అలాగే గుంటూరు వాళ్ళు కూడా చెప్పారు. సో అలా మీ ప్లేసెస్లో ఉండే ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కూడా మీకు ఐడియా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్ ఇంకేం డిస్కస్ చేసాం? సో డిస్కషన్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నైబర్స్. ఓకే, వెయిట్ ఎ సెకండ్. నెక్స్ట్, సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఏరియా. మా శివమణి, నా వాయిస్ లోగా ఏం లేదు, మీ సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. నా వాయిస్ అయితే ప్రాపర్గానే ఉంది. రైట్? సో అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్లో ఇంకేం డిస్కస్ చేసాం? సో హెల్త్ ఇష్యూస్ అండ్ సోషల్ ఇష్యూస్ అరౌండ్ యూ. సో మీరుంటున్న ఏరియాలో మీకు ఏమైనా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ సోషల్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా? లైక్ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే, డ్రైనేజ్ ప్రాబ్లమ్ కానీ. ఆల్రెడీ చాలామంది ఎస్ఏస్ కూడా రాశారు కదా, రాసి నాకు గ్రూప్లో కూడా పంపించారు చాలామంది. రైట్? సో అవి మనం డిస్కస్ చేసాం ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్లో. సో దాని నెక్స్ట్ టాపిక్, ఐఎమ్ స్పీడింగ్ అప్ అమ్మ, ఎందుకంటే సో చాలామంది ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నారు. సో ఒకసారి ఓవర్గా గ్లాన్స్ అనమాట, అన్నీ కూడా మనం రికలెక్ట్ చేసుకుందాం అంతే. సో దాని నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డైలీ యాక్టివిటీస్. సో డైలీ యాక్టివిటీస్లో మీ అందరికీ బాగా గుర్తు ఉంటాయి కదా. సో రోజు మనం చేసే యాక్టివిటీస్ ఏంటి, ఓకే, ఏ యాక్టివిటీకి ఎంత టైం అనేది పెట్టుకోవాలనేది, టైం పెట్టుకోవడం.
సో ఎవ్రీ యాక్టివిటీకి మనం టైం పెట్టుకుంటే మనకి టైం అనేది ప్రొడక్టివ్గా ఉంటుంది. కాబట్టి టైం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్, సో నోయింగ్ యువర్ హ్యాబిట్స్. సో మీ హ్యాబిట్స్ ఏంటి, డైలీ రొటీన్. హ్యాబిట్కి డైలీ రొటీన్కి డిఫరెన్సెస్ అనేవి చెప్పుకున్నాం మనం క్లాస్లో. ఓకే, సో దాని తర్వాత సో కేటగిరైజేషన్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్. సో మీ డైలీ యాక్టివిటీస్ని మనం కేటగిరీస్కి డివైడ్ చేసుకోవడం. కంపల్సరీ, అవసరమైనవి, అవసరం లేనివి, ఓకే, ఇంపార్టెంట్ కాకపోయినా మీరు చేసేవి. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం డైలీ యాక్టివిటీస్లో. నెక్స్ట్, సో డైలీ వర్క్, ఇంపార్టెన్స్ ఆఫ్ డైలీ వర్క్. మీరు డైలీ చేసే వర్క్లో ఇంపార్టెంట్ వర్క్స్ ఏవి, అన్ఇంపార్టెంట్ వర్క్స్ ఏవి, సో దేనికి ఎంత టైం అనేది మీరు అలాట్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మనం డైలీ యాక్టివిటీస్లో చెప్తున్నాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మై ఫ్యామిలీస్. సో మై ఫ్యామిలీ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేసామమ్మా? సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి. నెక్స్ట్, అలాగే దీంట్లో మనం ఇంకో కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే, సో హౌ యూ కాల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిని ఎలా పిలుస్తాం, ఇంగ్లీష్లో ఎలా పిలుస్తారని చెప్పేసి నేర్చుకున్నారు కదా. సో నెఫ్యూ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? నెఫ్యూ, NEPHEW. నెఫ్యూ అని మనం ఎవరిని పిలుస్తాం, ఎవరికైనా గుర్తుందా? నేను క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను, నెఫ్యూ అని ఎవరిని పిలుస్తాం మనం. గుర్తులేదు ఎవరికి? జాహ్నవి. ఓకే, నరసింహులు. నరసింహులు ఒకసారి వీడియో ఆన్ చేసుకోమ్మా. ఓకే, శాంసన్, గుడ్ టు సీ యూ. సో నరసింహులు ప్లీజ్. నెఫ్యూ అంటే ఎవరమ్మా? సార్ కోడలు సార్. ఆర్ యూ షూర్? సార్ కోడలేనా? కోడలంటే కోడల్లో రకాలు ఉన్నాయి. అంటే అంతగా ఐడియా లేదు సార్. కోడలు అంటే తెలుసు సార్ అంతే. కోడల, ఓకే. అయితే మరి డాటర్ ఇన్ లా అంటే ఎవరు? మనవరాలు. డాటర్ ఇన్ లా అంటే ఎవరు? మనవరాల? కోడలు సార్. ఓకే. సో మరి నెఫ్యూ అంటే ఎవరు? ఓకే, నువ్వు మ్యూట్ చేసుకో, ఇంకా చాలా మంది హ్యాండ్ రైస్ చేశారు. సో జీజేసి గూడూరు. What's your name first of all? Good morning, sir. My name is P. Kirti. Kirti, yeah, Kirti. So nephew ante evaramma? Main alludu, sir. Main alludu. Sure ah? Sure, sir. Yeah, main alludu ante నీకు ఎవరు main alludu అవుతారు చెప్పు? అన్న కొడుకు. అన్న కొడుకేనా? తమ్ముడు కొడుకు? సార్ తమ్ముడు కొడుకు ఏమవుతాడు? తమ్ముడు కొడుకు, అన్న కొడుకు ఇద్దరు మెయిన్ అల్లుడు. ఓకే, వెరీ గుడ్. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. సో చాలా మంది మేనకోడలని ఆన్సర్ చేస్తున్నారు. సో మేనకోడలని ఏమంటాం అమ్మా? మేనకోడలు అంటే నీ సార్. నీస్, వెరీ గుడ్. వెరీ గుడ్ కీర్తి. కీప్ ఇట్ అప్. ఓకే, మ్యూట్ యువర్ సెల్ఫ్. సో మీకు ఇన్లాస్ కాన్సెప్ట్ గుర్తుంది అందరికి? ఇన్లా అనేది మనకి ఎప్పుడు వస్తుంది? ఇన్లా రిలేషన్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది చెప్పాను, లైఫ్ లో ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇన్లా వస్తుంది. సో ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రమే మనం ఇన్లాస్ యూస్ చేస్తాం. ఓకేనా? సో మ్యారేజ్ తో రిలేట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు మనకి ఇన్లాతో రిలేట్ అవుతారు. డాటర్ ఇన్లా అంటే ఒక మ్యారేజ్ జరగడం వల్ల కోడలైతే తనని డాటర్ ఇన్లా అంటారు. సో మదర్ ఇన్లా అంటే అత్తయ్య, అంటే పెళ్లి చేసిన తర్వాత అయ్యిన వాళ్ళనే అత్తయ్య అంటారు. ఇప్పుడు మీ అత్తయ్య మామయ్య ఉంటారు కదా, లైక్ మీ మదర్ వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమవుతారు? మీకు జస్ట్ అంకుల్స్ అవుతారు. యూ విల్ బి కాల్డ్ యాజ్ అంకుల్. అంతేగాని మీకు ఫాదర్ ఇన్ లా అవ్వరు. ఫాదర్ ఇన్ లా అంటే ఎవరు? ఆఫ్టర్ మ్యారేజ్ మీ స్పౌస్ యొక్క ఫాదర్ మాత్రమే మీకు ఫాదర్ ఇన్ లా అవుతారు. రైట్? సో ఇదంతా బాగా గుర్తుంది కదా అందరికీ. సో ఇంకా మై ఫ్యామిలీలో ఇంకేమేమి డిస్కస్ చేసాం?
సో యువర్ కాంట్రిబ్యూషన్. సో యాజ్ ఎ కిడ్, ఒక చైల్డ్గా మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మీ ఫ్యామిలీకి, హౌ యు ఆర్ హెల్పింగ్ యువర్ ఫాదర్, హౌ యు ఆర్ హెల్పింగ్ యువర్ మదర్, మరి హౌస్ హోల్డ్ వర్క్స్లో ఎలా యూస్ చేస్తున్నారు. ఓకే, హౌ యు ఆర్ అండర్స్టాండింగ్ యువర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ని ఎంతలా అర్థం చేసుకుంటున్నారు, రైట్. సో ఇంకా ఏం డిస్కస్ చేసాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ కూడా డిస్కస్ చేసాం కదా. న్యూక్లియర్ ఫ్యామిలీ, రైట్, జాయింట్ ఫ్యామిలీ, ఇవి కూడా డిస్కస్ చేసాం. గుర్తున్నాయి అందరికీ? ఫైన్. సో ఇవి దట్ ఈస్ ఆల్ అబౌట్ మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీ టాపిక్ మాత్రం అందరికీ బాగా గుర్తుంది. ఐ మీన్ ఫేసెస్లో తెలుస్తుంది అనమాట నాకు, రైట్. సో మై ఫ్యామిలీ తర్వాత మై ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. సో మై ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ గుర్తున్నాయి అందరికీ. సో వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ ఫ్రెండ్ అండ్ ఎ క్లాస్మేట్? మోస్ట్ ఆఫ్ యూ నో ఇట్, రైట్. సో క్లాస్మేట్ అంటే ఎవరు? సో మీరు చదువుకునే టైంలో స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, యూనివర్సిటీలో కానీ మీతో పాటు మీ ఒకే క్లాస్లో చదివారు అంటే హీ విల్ బి కాల్డ్ యాజ్ యువర్ క్లాస్మేట్. సో దెర్ ఈస్ నో రూల్ దట్ ఆల్ యువర్ క్లాస్మేట్స్ షుడ్ బి యువర్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అంటే ఎవరు? అతను సారీ, సో దర్ ఇస్ స్మాల్ నెట్వర్క్ ఇష్యూ, అందుకే లెఫ్ట్ అయిపోయింది. సో am I audible now? నా వాయిస్ ఇప్పుడు క్లియర్గా ఉందా? మన వాయిస్ వినిపిస్తుందా? ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్ నౌ, రైట్? థ్యాంక్ యూ. సో ఓకే, మై ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్లో ఇంకేం డిస్కస్ చేసాం? సో మనం మెయిన్గా డిస్కస్ చేసింది ఏంటంటే హూ ఆర్ టాక్సిక్ ఫ్రెండ్స్, హూ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం ఎలా కేటగరైజ్ చేసాం? గుడ్ ఫ్రెండ్స్ అండ్ టాక్సిక్ ఫ్రెండ్స్. సో గుడ్ ఫ్రెండ్స్ అంటే ఏంటంటే దే విల్ హెల్ప్ యూ ఆల్ ద టైమ్, ఓకే, దే విల్ సపోర్ట్ యూ, దే విల్ ఎంకరేజ్ యూ, దే విల్ మోటివేట్ యూ. వెరస్ టాక్సిక్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? మిమ్మల్ని డిమోరలైజ్ చేయడం, ఓకే. సో మీ గురించి వేరే వాళ్ళ దగ్గర గాసిప్స్ అవన్నీ చెప్పడం, ఓకే, మిమ్మల్ని లైక్ ఎంకరేజ్ చేయకుండా what we call that క్రిటిసైజ్ చేయడం. సో ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట. ఎవరు? టాక్సిక్ ఫ్రెండ్స్. మా వీడియోస్ ఎందుకు ఆఫ్ చేశారు ఎక్కువ మంది? స్విచ్ ఆన్ యువర్ వీడియోస్, ఆల్ ఆఫ్ యూ. వీడియోస్ ఆన్ చేసుకోవాలి అందరూ. ఫైన్. సో నా వాయిస్ క్లియర్గానే వస్తుందా మీకు? సో నెక్స్ట్ మై ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ తర్వాత టాపిక్ ఏంటి మనకి? టీమ్ బిల్డింగ్. సో టీమ్ బిల్డింగ్ టాపిక్ అందరికి గుర్తుందా? సో టీమ్ వర్క్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మీకు వీడియో కూడా చూపించాను కదా. సో టీమ్ వర్క్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకి? సో హౌ ఇంపార్టెంట్ ఈజ్ టు వర్క్ ఇన్ టీమ్స్. సో టీమ్స్లో వర్క్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి? సో బేసిక్గా అసలు వాట్ ఈజ్ ఎ టీమ్ వర్క్? దెర్ ఈస్ ఎ డెఫినేషన్. ఐ గేవ్ యూ వన్ డెఫినేషన్. సో కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈజ్ ఎ టీమ్ వర్క్? టీమ్ వర్క్ అంటే ఏంటి ఎవరని చెప్తారా? ఎనీవన్? ఓకే, వీరప్రతాప్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. టీమ్ బిల్డింగ్ అంటే ఒక గ్రూప్ తో చేసేదాన్ని టీమ్ బిల్డింగ్ అంటారు సార్. ఐఎమ్ ఆస్కింగ్ యూ ద డెఫినేషన్. నేను ఒక డెఫినేషన్ చెప్పాను, క్లాస్ చెప్పేటప్పుడు. సార్ నేను క్లాస్ చెప్పేటప్పుడు ఒక డెఫినేషన్ చెప్పానమ్మా. టీమ్ బిల్డింగ్ అంటే ఏంటి అంటే ఒక డెఫినేషన్ చెప్పాను. అది ఎవరికైనా గుర్తుందా? నో సార్. ఓకే, మీట్ యువర్ సెల్ఫ్. కీర్తి, డూ యూ రిమెంబర్? హ్యాండ్ రైస్ చేశారు. జిజెసి గూడూరు, పి కీర్తి. ఏం అడిగినారు? టీమ్ బిల్డింగ్ అంటే డెఫినేషన్ అమ్మా.
తెలీదా మరి తెలియదు సార్. తెలీదా? ఓకే ఓకే, No, హ్యాండ్ sir. డౌన్ చేయండి. ఓకే, సో టైం చాలా అయిపోతుంది. సో టీమ్ బిల్డింగ్ అంటే వాట్ ఐ టోల్డ్ యూ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ ఫర్ ఏ కామన్ కాజ్. కామన్ కాజ్ అంటే ఏదైనా ఒక గోల్ గురించి లేదా ఏదైనా ఒక విషయం గురించి ఒకే ఒక ఉద్దేశంతో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పనిచేయడాన్ని మనం టీం వర్క్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ నౌ? సో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఫర్ ఏ కామన్ కాజ్. కామన్ కాజ్ అంటే ఏంటి? ఒకే ఒక విషయం మీద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వర్క్ చేస్తే దాన్ని వి కాల్ ఇట్ as టీమ్ బిల్డింగ్, టీమ్ వర్క్, రైట్? సో అది బేసిక్ డెఫినేషన్ అనమాట టీమ్ బిల్డింగ్ కి. సో టీమ్ బిల్డింగ్ ఇంకేంటి? హౌ టు కోఆర్డినేట్, సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి టీంలో ఎఫెక్టివ్ గా వర్క్ చేయాలంటే, సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. 1 సెకండ్. నా వాయిస్ ఏమైనా స్ట్రక్ అవుతుందా? ఓకే, ఫైన్. సో am I clear now? ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది కదా? ఓకే. సో టీమ్ బిల్డింగ్ లింక్ ఏంటి? వాట్ ఆర్ ద క్వాలిటీస్ టు వర్క్ ఎఫెక్టివ్లీ ఇన్ ఎ టీమ్? ఒక టీంలో బాగా సెట్ అవ్వాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ కావాలి? సో వీ షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు మిక్స్ విత్ ఎవ్రీవన్, అందరితో ఈజీగా కలవాలి. ఓకే, యూ షుడ్ లిజన్ టు ఎవ్రీవన్, టీంలో ఉన్న అందరితో కూడా అందరి మాట వినాలి. అండ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీవన్స్ ఒపీనియన్స్, సో ప్రతి ఒక్కరి ఒపీనియన్ కూడా మనం కన్సిడర్ చేయాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ టీమ్ బిల్డింగ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్. మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్. సో మోటివేషన్ లో సెల్ఫ్ మోటివేషన్, ఓకే, అండ్ ఆల్సో ఎన్ని విధాలుగా మనకి మోటివేషన్ వస్తుంది. సో యూ గెట్ మోటివేటెడ్ బై యువర్ టీచర్స్, యువర్ పేరెంట్స్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ ఫ్రెండ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్ మోటివేషన్ ఆల్సో కూడా చెప్పుకున్నాం కదా. సెల్ఫ్ మోటివేషన్ ఎందుకు అసలు? ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ మనం ఏదైతే గోల్ సెట్ చేసుకున్నామో వెన్ వీఆర్ మోటివేటెడ్ వీ ఫోకస్ ఆన్ దట్ గోల్. మనకి డీవియేషన్స్ రాకుండా, ఎటువంటి అట్రాక్షన్స్కి మనం వెళ్ళిపోకుండా, ఎటువంటి డీవియేషన్స్ లేకుండా బాగా కాన్సన్ట్రేటెడ్గా మన గోల్ మీద వర్క్ చేయడానికి మనకి మోటివేషన్ అనేది యూజ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వీ డిస్కస్డ్ ఇన్ మోటివేషన్ టాపిక్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్, రైట్? సో ఎథిక్స్ అండ్ వాల్యూస్లో మనం ఏం డిస్కస్ చేసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ వాల్యూస్? సో ఎథిక్స్ అంటే ఏంటి, వాల్యూస్? ఎథిక్స్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్. ఎథిక్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ విచ్ ఆర్ డిజైన్డ్ బై అవర్ ఆర్గనైజేషన్. అంటే స్కూల్లో ఎథిక్స్ డిఫరెంట్గా ఉంటాయి, వర్క్ ఎథిక్స్ డిఫరెంట్గా ఉంటాయి, అలాగే పర్సనల్ ఎథిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. వేరేస్ వాల్యూస్ అంటే ఒక సొసైటీలో అందరిలో మనం నడవడానికి మనకు కావాల్సిన కొన్ని అలవాట్లు, కొన్ని విలువలు, నైతిక విలువలు అంటాం వాల్యూస్ ఆర్ ఫర్ లైఫ్ లాంగ్ మనకు కావాల్సినవి వాల్యూస్. సో హౌ టు టాక్ టు పీపుల్, హౌ టు ట్రీట్ పీపుల్, జాలి కలిగి ఉండాలి, ప్రేమ, ఇష్టంగా మాట్లాడాలి, దయా గుణం ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకి వాల్యూస్లోకి వస్తాయి, రైట్? వేరే ఎథిక్స్లోకి వచ్చేసరికి సెట్ ఆఫ్ రూల్స్. చెప్పాను కదా, ఒక రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నప్పుడు ఒక కాలేజ్లో కానీ, ఒక స్కూల్లో కానీ, ఒక ఆర్గనైజేషన్లో కానీ, సో వాటిని మనం ఎథిక్స్ అంటాం. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ వాల్యూస్, రైట్? సో దట్ ఈస్ ఇట్. వీఆర్ డన్ విత్ ఆల్ ద టాపిక్స్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో అవన్నీ మనం టాపిక్స్ డిస్కస్ చేసాం. సో ఎగ్జామ్లో అందరూ కూడా బాగా అటెంప్ట్ చేసి బాగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. 50 మార్క్స్కి. సో 45+ ఎంతమంది తెచ్చుకుంటారు సార్? 45+ మార్క్స్ తెచ్చుకుంటాను నేను అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి. 50కి నేను 45 కంటే ఎక్కువ తెచ్చుకుంటాను అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. బా, అందరూ తెచ్చుకుంటారా? సో లాస్ట్ టైం ఫైనల్ ఎగ్జామ్లో 7 మెంబర్స్కి మాత్రమే 45+ వచ్చినాయి. అవుట్ ఆఫ్ 300 మెంబర్స్ ఓన్లీ 7 మెంబర్స్ గాట్ అబౌవ్ 45. సరే, ఈసారి చాలా మంది హ్యాండ్ రైస్ చేశారు, చూద్దాం ఆ 7 క్రాస్ చేస్తారో లేదో చూస్తాను.
ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక 50 మెంబర్స్ దాకా 45 ప్లస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ సీ. సో విత్ దిస్ ఐ విల్ ఎండ్ టుడేస్ సెషన్. సౌజన్య మ్యామ్ విల్ కంటిన్యూ. ఓకే ఓకే. సౌజన్య మ్యామ్. Sir, Yeah ma'am, you can continue. okay, sir. So, good morning, all of you. So, we came to an end of this training period. సో ఫైనలీ మనకి ఒక అసెస్మెంట్ అనేది ఉంటుంది, పెద్ద ఎగ్జామ్. ఓకే, సో ఫైనల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. సో దానికోసం గాను సో వీఆర్ రివైజింగ్ ద టాపిక్స్ కదా. సో శివ సార్ రివైజ్ చేశారు కదా, సో ఆల్ దోస్ టాపిక్స్. సో టుడే నేను కూడా సో ఐ వాంట్ టు డూ ద సేమ్ థింగ్. సో రివిజన్ ఆఫ్ ద టాపిక్స్. ఓకే. Can anyone tell what are the topics that we have learned? So ఏం నేర్చుకున్నాం మనం, ఏమైనా చెప్తారా? సో ఆల్రెడీ నేను రివ్యూ అడగడం జరిగింది, అంటే ఏం నేర్చుకుంటున్నారు, ఏ టాపిక్ మీకు బాగా నచ్చింది అండ్ దాని గురించి ఒక షార్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా నేను వీడియో చేసి పంపించమని చెప్పాను కదా. సో కొంతమంది చేశారు, బట్ స్టిల్ ఐ నీడ్ మోర్ వీడియోస్. సో రిగార్డింగ్ ఆ టాపిక్ గురించి ఏమైనా కొంచెం ఎక్స్ప్లెనేషన్ పంపించమని చెప్పాను. సో జిజెసి గూడూరు వాళ్ళు ఎవరైనా సెండ్ చేశారమ్మా ఎనీ వీడియోస్? జిజెసి గూడూరు అంటే అక్కడ స్టూడెంట్స్ కాదు కదా, కబర్డ్స్ కి ఏమో నేను అడగాలి. కబర్డ్స్ అడిగినా, సో కబర్డ్స్ పంపించారా? సో పంపించారా అమ్మా వీడియోస్? అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా పంపించలేదు మేడం. ఇంకా పంపించలేదు, ఎప్పుడు పంపిస్తారు? ఈ రోజు పంపిస్తాం మేడం. ఏం ఎలా ప్రిపేర్ చేస్తారు వీడియో? నేమ్ చెప్పి మేడం, నేమ్ చెప్పి మీ సార్ నేము, కాలేజ్ నేము, సార్ పేరు మేడం, మీ పేరు మేడం చెప్పిన అవి టాపిక్స్ మేడం. ఏం టాపిక్ మీకు బాగా నచ్చింది అండ్ దాని గురించి ఒక 2 minutes ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకేనా? సరేనా? సో ప్రిపేర్ చేసి పంపించండి. సో విల్ సీ. అండ్ ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో కంపల్సరీగా మేక్ ఏ వీడియో అండ్ సెండ్ టు అవర్ వాట్సాప్ గ్రూప్. సో మీకు స్పాక్స్ కి చెప్తే సో వాళ్ళు పంపిస్తారు. సో మీ వాట్సాప్ గ్రూప్స్ ఒకటి ఉన్నది, సో అందులో పంపిస్తే మేము చూస్తాం. ఓకేనా? ప్రిపేర్ కండి, మంచిగా ప్రిపేర్ చేయండి వీడియో. సరే. స్టిల్ మోర్ ఉన్నారు. So tell me reason why today's participants are very less. ఎవరికైనా తెలుసా? Why participants are very less today? ఏమైనా హాలిడే ఉందా ఇవాళ? ఓకే, సో నేను అడిగాను కదా ఏమేం టాపిక్స్ చెప్పాను అని, అట్లీస్ట్ ఏమైనా గుర్తుందా మీకు? Will anyone please? Will anyone? సో వీరప్రతాప్ చెప్తావా?
గుడ్ మార్నింగ్ అన్మ్యూట్ చేసుకో. మేడం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ మేడం. ఆర్డర్ లేదా నీకు? ఆర్డర్ మేడం ఇంట్రడక్షన్ తెలుసు కదా మేడం, అందుకని ఎవరికి తెలుసు? నాకైతే తెలియదు మరి. అంటే నా గురించి మేడం ఇంట్రడక్షన్. My name is V. Veer Pratap. My college name is GJC Boys Emmanuel. I am studying inter first year HEC group name. సో ఎందుకు మై కాలేజ్ నేమ్ అని అంటున్నారు? మై కాలేజ్ నేమ్ అని మేడం మై కాలేజ్ నేమ్ అని ఎందుకు అంటున్నారు చిన్నపిల్లల్లాగా? అవును మేడం. ఏమని చెప్పాలి ఇన్స్టెడ్? మేడం మేడం అంటే Articles, చెప్తా లేదు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మేడం ఒకటి. ఆర్టికల్స్ మేడం, ప్రిపోజిషన్స్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్. ఏమొచ్చింది నీకు అందులో? ఏది బాగా నచ్చింది టాపిక్? మేడం అన్ని బాగానే గుర్తున్నాయి మేడం, ఎందుకంటే ఎగ్జామ్ లో అవన్నీ వస్తాయి అని కలిసి చాలా జాగ్రత్త విన్నాం. ఓకే, సో మనం ఒకసారి మ్యూట్ చేసుకో. సో ఒక్కసారి మనము జస్ట్ విల్ హ్యావ్ ఎ రివ్యూ ఫ్రమ్ ద ఫస్ట్ టాపిక్స్. ఓకే, సో ఎందుకంటే మనము ఫైనల్ డేకి వచ్చేసరికి సో అది డే ఎప్పుడు అనేది చెప్తారు. సో విత్ ఇన్ దట్ పీరియడ్ సో ఏదైతే ఉందో అప్పుడు మనము జస్ట్ రివిజన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే విల్ హ్యావ్ అ ఫైనల్ ఎగ్జామ్. సో చెప్పాను కదా పెద్ద ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఉంటాయి, వైవా ఉంటుంది. ఓకే, సో అన్ని వాటిని బేస్ చేసుకొని మీకు మార్క్స్ అనేవి అవార్డ్ చేస్తారు. అండ్ అలానే మీకు అంటే చెప్తారులే స్కూల్లో, మీ కాలేజ్లో చెప్తారులే మీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఏంటి అని. ఓకేనా? సో తర్వాత బెస్ట్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. సో మీరు డైలీ మాట్లాడే పద్ధతి కానీ, సో చెప్పాను కదా మీకు చాలా సార్లు ఇట్ ఈస్ అ రికార్డింగ్ క్లాస్ అని, అవునా? సో రికార్డింగ్ క్లాస్ కాబట్టి సో ప్రతిదీ మీరు ఎవరెవరు ఏ రోజు మాట్లాడుతున్నారు అంటే వీ వోంట్ గివ్ మార్క్స్. మేము మేడమ్ సార్ ఇస్తారు అని మీరు అనుకోవద్దు. ఓకేనా? సో మేమైతే ఇవ్వము. సో మన హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి మేము ఓన్లీ క్లాసెస్ చెప్పడం వరకు మాత్రమే. ఓకేనా? సో వాళ్ళు మీకు బెస్ట్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి సర్టిఫికేట్స్ ఇవ్వడం ఇట్లా అన్నమాట. సో బేస్డ్ ఆన్ ఆ రికార్డింగ్ క్లాసెస్ చూసుకొని వాళ్ళు ఎగ్జామ్ ఎప్పుడు మేడం అంటే నాకే తెలియదు, బట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఏమైనా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో మన మెంటర్ ఉన్నారు, ఏపీఎస్ఎస్డిసి మెంటర్ సార్ చెప్తారు. సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఓకే, సో గీతా వాణి అని ఉంది. సో పిఎస్సి కేవీఎస్సి అయినా మీరు అన్మ్యూట్ చేసుకోండి. సుజాత, మార్నింగ్ మ్యామ్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఐ ఫర్గాట్. జాహ్నవి మ్యామ్. జాహ్నవి, సారీ. చెప్పమా, వాట్ ఈస్ యువర్ డౌట్? ఇంట్రడక్షన్ చేసుకుందాం. ఇంట్రడక్షన్ మ్యామ్. చెప్పమ్మా. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మ్యామ్. టాపిక్ చెప్తున్నావా? ఓకే, సో విల్ డిస్కస్ ఇట్. ఓకే, సో ఇంకేమైనా డౌట్ ఉన్నదేమో అనుకున్నా. ఓకే, సో అమ్మ ఒకసారి మీరు ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్ని కూడా మీరు నోట్స్ రాసుకొని ఉంటారు కదా. సో అవన్నీ కూడా ఒక్కసారి రివైజ్ చేసుకోండి. సో తర్వాత మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. సో మీకు మార్క్స్ అనేవి ఉంటాయి. అందుకే చెప్తున్నాను మాట్లాడండి అంటే ఎవరు మాట్లాడటం లేదు. సో అండ్ మీ బిహేవియర్ ఏదైతే ఇక్కడ ఉందో సో అవన్నీ చూస్తున్నారు కదా. సో బీ కేర్ఫుల్. Okay, so now we'll revise the topics that we have discussed earlier. ఏమైతే మనం టాపిక్స్ బిఫోర్ గా డిస్కస్ చేసుకున్నామో సో వాటి గురించి జిస్ట్ అన్నమాట. ఓకే, సో పైన చెప్పుకుంటాం. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ టాపిక్ మనం ఏం చెప్పుకున్నామంటే అబౌట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. అవునా? సో చాలా మందికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే తెలుసు, బట్ ఏది కరెక్ట్ గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఏ పాయింట్స్ కవర్ చేయాలి. సో ఇప్పుడు వీరప్రతాప్ ఏమన్నాడు? మై కాలేజ్ నేమ్ ఈజ్ అన్నాడు. సో ఈజ్ ఇట్ కరెక్ట్? చిన్నపిల్లలాగా మై నేమ్ ఈజ్, మై ఫాదర్ నేమ్ ఈజ్, మై మదర్ నేమ్ ఈజ్, మై డాగ్ నేమ్ ఈజ్. సో ఏమని చెప్పాలి? మై నేమ్ ఈజ్ వీరప్రతాప్, ఐఎమ్ స్టడీయింగ్
సెకండ్ ఇయర్ లేకపోతే మీరు ఫస్ట్ ఇయర్ అనుకుంటా కదా. సో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఇన్ ఏ కాలేజ్? జీజేసి ఎమ్మిగనూర్ అని చెప్పాలి. లేదా ఐ ఆమ్ ఫ్రమ్ జీజేసి ఎమ్మిగనూర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎమ్మిగనూర్ అని చెప్పాలి. ఓకేనా? అంతేగాని చిన్నపిల్లలాగా మై కాలేజ్ నేమ్ ఈస్ అలాంటివన్నీ చెప్పకూడదు. మై బైక్ నేమ్ ఈస్ ఇవి కాదు. ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా సెల్ఫ్ ఇంట్రడక్షన్ లోని ఇంకా మనం ఏం నేర్చుకున్నాం? సో మెయిన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ నేర్చుకున్నాం. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మనము ఫ్రెండ్స్ తో ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాం. అలాగే టీచర్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు అంటే మనకంటే పెద్ద వాళ్ళతోటి ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తాం. సో సపోజ్ నువ్వు కాలేజ్ లో మీ టీచర్స్ కి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తున్నావు, అప్పుడు నీకు నీ లైక్స్ డిస్లైక్స్ చెప్తారా అక్కడ? సో మేడం ఐ లైక్ బిర్యానీ, ఐ లైక్ సాఫ్ట్ డ్రింక్స్, ఇవన్నీ చెప్తారా? సో అవన్నీ అక్కడ అన్నెసెసరీ థింగ్ అన్నమాట. సో నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం, నువ్వు ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు, ఇవి మాత్రమే ఒక టీచర్ కి చెప్పాలి. ఓకేనా? అదే మీ ఫ్రెండ్స్ తో మీరు పరిచయం చేసుకున్నప్పుడు ఏం చెప్పాలి? మీ లైక్స్ డిస్లైక్స్ ఎవ్రీథింగ్ అప్పుడు మీరు చెప్పొచ్చు. అంటే ఎదుటి వ్యక్తిని బట్టి మనము ఇంట్రడ్యూస్ చేసుకునే ప్రాసెస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ కి మీరు పరిచయం చేసుకున్నప్పుడు ఏమని చెప్తావు? హాయ్ అని చెప్తావు, అవునా? సో అలానే అదే మేడమ్స్ కి కానీ సర్స్ కానీ ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? గుడ్ మార్నింగ్ సార్, లేకపోతే గుడ్ మార్నింగ్ మేడం, లేకపోతే రెస్పెక్టెడ్ అని చెప్పేసి మనము స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో ఇవన్నీ మనము మెయిన్ దృష్టిలో పెట్టుకోవాలి. సో బేస్డ్ ఆన్ ద పర్సన్ టు హూమ్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్, సో ఇంట్రడ్యూస్ చేసుకునే వ్యక్తిని బట్టి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనమ్మా? తర్వాత మెయిన్ మనం ఇందులో లైక్స్ డిస్లైక్స్ అన్ని చెప్పొచ్చు. అండ్ తర్వాత ఏం చెప్పొచ్చు అంటే మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. సో మెయిన్ ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి కూడా మీ వీక్నెసెస్ చెప్పకూడదు. సో చాలా స్టార్టింగ్ లో అడిగాను కదా మీ వీక్నెసెస్ ఏంటి అని అడిగాను కదా. సో ప్రతి ఒక్కరికి మీ వీక్నెస్ చెప్పకూడదు. సో ఎందుకు అంటే సో వీక్నెస్ ని స్ట్రెంగ్త్ లాగా మార్చి చెప్పాలి. ఓకే? సో ఏమని, సపోజ్ నీకు యాంగర్ ఉంది, సో కోపం ఉంది, బట్ అన్ని సందర్భాల్లో రాదు అని. సో అలా మీరు మౌల్డ్ చేసుకొని చెప్పొచ్చు. సో అంతేగాని డైరెక్ట్ గా వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ అనేది మీరు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు వీక్నెసెస్ ఎదుటి వాళ్ళకి? అదే వాళ్ళు లీనియన్స్ గా తీసుకొని సో ఇంత కోపం ఉంటే జాహ్నవి ఎలా వర్క్ చేస్తుంది నా ఇన్స్టిట్యూషన్ లోని అని చెప్పేసి అనుకుంటారు. ఓకే? సో ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా సో యూ హ్యావ్ టు పోర్ట్రే యువర్ స్ట్రెంగ్స్ యాజ్ వీక్నెసెస్ యాజ్ యువర్ స్ట్రెంగ్స్. ఓకే? సో ఇంకా ఏం నేర్చుకున్నాం మనం? సో మీ ఫ్రెండ్స్ కి ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, అలాగే పెద్దవాళ్ళతో ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు నువ్వు ఎలాగ ఇంట్రడ్యూస్ చేసుకుంటావు. సో జస్ట్ ఇప్పుడే చెప్పాను కదా, సో గుడ్ మార్నింగ్ అని విష్ చేయడం. ఓకేనా? సో చక్కగా ఒక రెస్పెక్ట్ఫుల్ వేలో వాళ్ళతోటి ఇంట్రడ్యూస్ చేసుకుంటావు. ఓకేనా? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్? రిటర్న్ కమ్యూనికేషన్. సో ఈ రిటర్న్ కమ్యూనికేషన్స్ మనం గుర్తుందా? చాలా డేస్ చెప్పుకున్నాం మనం. సో నాకు తెలిసి 1 వీక్ అనుకుంటా ప్రొలాంగ్ అయింది, అవునా? సో 1 వీక్ వరకు మనము ఇది అమ్మ అనిల్ కుమార్ హ్యాండ్ రైజ్ చేశారు. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ మా? సో డౌట్ ఉంటేనే హ్యాండ్ రైజ్ చేయండి, అదర్వైజ్ నో. ఓకే? సో ఏమైంది? రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే సో ఈ బిట్ వస్తే అడగచ్చు, వాట్ ఈస్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ ఇస్ నథింగ్ బట్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే? సో షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఎవరితోనైనా కావచ్చు. సో అది ఎలా ఉంటది? వర్బల్ అండ్ నాన్ వర్బల్ ఉంటది, అవునా? సో అందులో చెప్పుకున్నాం కదా రకరకాల టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో ఆడియో విజువల్ అని అలా రకరకాల సైన్స్ అండ్ సింబల్స్ తోటి. సో ఏది చేసినా సరే మనం ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా కమ్యూనికేట్ అవ్వడం. ఓకే? సో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏదైనా సీన్, సపోజ్ చూడండి క్లాస్ లో టీచర్ ఉన్నా మీరు యాక్షన్స్ తోటి మేనేజ్ చేసేయగలరు మీ ఫ్రెండ్స్ తోటి, అవునా? సో ఫ్రెండ్స్ తో అక్కడక్కడ మాట్లాడేసుకుంటారు. సో ఓన్లీ విత్ యాక్షన్స్ అన్నమాట. సో నో నీడ్ ఆఫ్ వర్డ్స్.
సో వర్బల్ నాన్ వర్బల్ అంటే అది వర్బల్ అంటే మాటల ద్వారా, నాన్ వర్బల్ అంటే సో మాటలే అవసరం లేదు, సైన్స్ సింబల్స్. చూడండి రోడ్ క్రాస్ చేసేటప్పుడు అక్కడ మీకు లైట్స్ తోటి సింబల్స్ పెడతారు, అంటే గ్రీన్ అంటే గో అని, రెడ్ అంటే స్టాప్ అని, అవునా? సో అవి కూడా మనకి ఒక సింబల్స్. సో దాని ద్వారా మనకి ఏమర్థం అవుతుంది, రెడ్ అంటే ఆహా వెయిట్ చేయండి. అలాగే మీరు వెహికల్స్ మీద వెళ్తా ఉంటారు కదా, వెహికల్స్ వెనకాల రెడ్ లైట్ ఉంటుంది, అవునా? సో ఎప్పుడైతే మనము బ్రేక్ నొక్కాడో వెంటనే వెనకాల రెడ్ లైట్ అనేది వెలుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ సింబల్ ఏంటంటే నేను బ్రేక్ వేసాను, ఆగండి, ప్లీజ్ స్టాప్. ఓకేనా? అండ్ ఇంకా చూడండి కార్ లో వెళ్ళే వాళ్ళు సిగ్నల్ వేస్తారు, లేకపోతే బైక్ లో వెళ్ళే వాళ్ళు సిగ్నల్ వేస్తారు, లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ కానీ సిగ్నల్ ఇస్తారు. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్ అన్నమాట. సో ఎప్పుడైతే నువ్వు అది ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ ఉంటుంది అనుకుంటా, సో ఎల్లో కలర్ సిగ్నల్ లైట్ వేస్తే సో దే కెన్ అండర్స్టాండ్ దట్ యూ వాంట్ టు గో టు ద లెఫ్ట్, యూ వాంట్ టు టేక్ లెఫ్ట్ టర్న్ ఆర్ రైట్ టర్న్. ఓకే, సో ఇవన్నీ ఒక కమ్యూనికేషన్, బట్ ఇవన్నీ కూడా నాన్ వర్బల్, అంటే మాటలు లేకుండా సో ఎదుటి వాళ్ళతో మనము కమ్యూనికేషన్ అవుతున్నాం. ఓకేనా? సో ఇంకా ఇందులో ఏం నేర్చుకున్నాం, సో ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. సో ఈ రిటర్న్ కమ్యూనికేషన్ లోని మనము ఇది చాలా డేస్ చెప్పుకున్నాం కదా, సో అందులో మనం 1 by 1 మనం లెటర్ రైటింగ్ నేర్చుకున్నాం ఇందులోని, అవునా? సో రోల్ ఆఫ్ నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. సో ఇందులోనే కదా మీకు నేను చాలా వావెల్స్, కాన్సనెంట్స్, తర్వాత ప్రిపోజిషన్స్, నౌన్స్ ఇందులోనే కదా నేను అన్ని చెప్పింది. సో ఆల్ దోస్ గ్రామర్ పార్ట్ మనం ఇందులో కవర్ చేసాం సో ఈ రిటర్న్ కమ్యూనికేషన్ లో. ఓకే, సో ఇందులో మెయిన్ ఏంటంటే మనము ఆర్టికల్స్ చెప్పుకున్నాం. వాట్ ఆర్ వౌల్స్ అండ్ కాన్సనెంట్స్, వౌల్స్ అనకూడదు, ఏమనాలి, వౌల్స్ అనాలి. ఓకేనా? సో వౌల్స్ అంటే ఏంటి, కాన్సనెంట్స్ అంటే ఏంటి, తర్వాత ప్రిపోజిషన్స్. సో ఆల్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకున్నాం కదా, సో దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్. సో కంప్లీట్ గా నేను బ్రీఫ్ డీటెయిల్స్ క్లియర్ గా నేను ఇచ్చాను అందులో. ఓకేనా? సో అందులో తర్వాత ఇంకా మీకు సఫిక్సెస్, ప్రిఫిక్సెస్ కూడా చెప్పాను కదా, సో ప్లూరల్స్ ని ఎట్లాగా ఐడెంటిఫై చేయాలి, తర్వాత కొన్ని సఫిక్సెస్, సపోజ్ నౌన్ ఫార్మ్స్ ని సఫిక్సెస్ ఎలా ఉంటది. సో సపోజ్ క్లాసిఫై అనే వర్బ్ ని నౌన్ లో మార్చాలి అంటే ఏం సఫిక్స్ యాడ్ చేయాలి. సో వాట్ ఈస్ ఎ నౌన్ ఫార్మ్ ఆఫ్ క్లాసిఫై, క్లాసిఫై అంటే ఇట్ ఈస్ ఎ వర్బ్ అన్నమాట. సో వాట్ ఈస్ ఎ నౌన్ ఫార్మ్ ఆఫ్ క్లాసిఫై, ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ఎ నౌన్ ఫార్మ్ ఆఫ్ క్లాసిఫై. మీకు చెప్పాను ఇది ఎక్కువగా ఇవి ఎక్కడ అడుగుతారంటే మీకు ప్యాసేజ్ లోని లాస్ట్ 4-5 క్వశ్చన్స్ లో అడుగుతారు, రైట్ ద యాంటోనీ కానీ, సో రైట్ ద నౌన్ ఫార్మ్ అని. ఓకే, సో నౌన్ ఫార్మ్ క్లాసిఫై అనేది ఒక వర్బ్ అన్నమాట. సో వాట్ ఈస్ ఏ నౌన్ ఫార్మ్ ఆఫ్ క్లాసిఫై, క్లాసిఫికేషన్. ఓకేనా? అలాగే ఎగ్జామ్ ఈజ్ ఏ నౌన్ ఫార్మ్, సారీ ఎగ్జామ్ ఈజ్ ఏ వర్బ్. సో వాట్ ఈస్ ఏ నౌన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్, ఎగ్జామినేషన్. ఓకే, సో ఇలాగ కొన్ని వర్బ్స్ కి చివరన ATION యాడ్ చేయడం వల్ల అది ఏమైంది, నౌన్ ఫార్మ్ కింద మారిపోయింది. ఓకేనా? సో ఇలాగా నౌన్, నా ప్రొనౌన్ చెప్పాను, ప్రొనౌన్ అంటే వర్డ్స్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. హీ, షీ, ఇట్ అనేది వాడతాం, దే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. సో ఆల్ దోస్ థింగ్స్ ఇవన్నీ చెప్పాను కదా. దాని తర్వాత ఏం నేర్చుకున్నాం, తర్వాత వర్బ్స్, వర్బ్ ఈస్ ఎ డూయింగ్ యాక్షన్, ప్రీపోజిషన్ అని ప్రొనౌన్స్ చేయమన్నాను. సో వాట్ ఈస్ మెన్ బై ప్రీపోజిషన్, సో ప్రిపోజిషన్ అంటాం యాక్చువల్లీ. దాన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేసుకోవచ్చు అర్థం అవడానికి, ప్రీపోజిషన్ అంటే ఇట్ టెల్స్ ఎగ్జాక్ట్ పొజిషన్. ఓకేనా? సో ఎగ్జాక్ట్ పొజిషన్ అంటే మనము ఎక్కడ ఉంది ఆబ్జెక్ట్ కానీ వ్యక్తి కానీ, ఓకేనా? సో ఎక్కడ ఉంది అనేది వీ కెన్ నో ఎగ్జాక్ట్లీ. సో తర్వాత యాడ్వర్బ్, యాడ్వర్బ్ అంటే సింపుల్ గా చివరన ఏముంటదని చెప్పాను. సో యాడ్వర్బ్స్ కి విల్ హ్యావ్ అన్ LY,
అట్ ద సఫిక్స్ ప్లేస్. అంటే ప్రతి వర్డ్ కి లాస్ట్ లో ly ఉంటే అది adverb అన్నమాట. సో అన్ని పదాలకి ఇలాగ ఉండదు, ఇట్ మే చేంజ్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లెవర్లీ ఏముంది, ly ఉంది. ఓకేనా? సో ఇలాగా చివరిని క్లెవర్ అనే దానికి క్లెవర్లీ ఇలా ఉంటాయి కొన్ని. సో అలాగే యాడ్జెక్టివ్ అంటే ఎలా క్వశ్చన్ చేసుకోమన్నాను మిమ్మల్ని, హౌ అనే క్వశ్చన్ చేసుకోమన్నాను, గుర్తుందా లేదా మీకు? సో యాడ్జెక్టివ్ అనే పదానికి మనము ఎట్లా క్వశ్చన్ చేసుకోవాలంట, సో హౌ అనే క్వశ్చన్ చేసుకుంటే కంపల్సరీగా అందులోంచి వచ్చే ఆన్సరే యాడ్జెక్టివ్. ఓకే, సో అలా మనము గుర్తుపెట్టుకోవాలి ఒక సెంటెన్స్. రోజ్ ఇస్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఎలా క్వశ్చన్ చేసుకోమన్నాను, హౌ. దేని మీద క్వశ్చన్ చేసుకోవాలి, సబ్జెక్ట్ మీద క్వశ్చన్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఏదైతే ఉందో అక్కడ దాని మీద మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఓకేనా? సో క్వశ్చన్ చేసుకోవాలి, హౌ, వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్, రోజ్ అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఎనీ సెంటెన్స్ మీకు స్టార్టింగ్ లో ఉండే వర్డ్ ని సబ్జెక్ట్ అంటారు. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎనీ సెంటెన్స్ చివరిలో ఉండే వర్డ్ ని ఆబ్జెక్ట్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మనము యాడ్జెక్టివ్స్ చెప్పుకునేటప్పుడు దేని మీద క్వశ్చన్ వేసుకోవాలంట, సబ్జెక్ట్ మీద క్వశ్చన్ వేసుకోవాలి, హౌ అని. ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో క్వశ్చన్ ఎలా వేసుకోవాలి, హౌ, దేని మీద, సబ్జెక్ట్ మీద. సబ్జెక్ట్ ఏంటి, రోజ్. హౌ ఈజ్ రోజ్ అంటే వచ్చే ఆన్సర్ ఏంటి, హౌ ఈజ్ రోజ్ అంటే వచ్చే ఆన్సర్ ఏంటి, నరసింహులు చెప్తావా? గుడ్ మార్నింగ్ మేడం. బ్యూటిఫుల్. సో హౌ ఈజ్ రోజ్ అంటే వచ్చే ఆన్సర్ ఏంటి, సో బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఓకేనా? తర్వాత ఇంటర్జెక్షన్ అన్నాను. కంజంక్షన్. సో జంక్షన్ అంటే ఏంటి, సో రెండు రోడ్స్ ని కనెక్ట్ చేసేదే జంక్షన్ అన్నమాట. అలానే మనకు కూడా ఇంగ్లీష్ లో రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేసేదే కంజంక్షన్. ఓకేనా? రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేసేది కంజంక్షన్. సో రెండు సెంటెన్సెస్ ఏమున్నాయి అందులో చూసుకోవాలి మీకు, దాని మధ్యలో ఉండే దాన్నే కంజంక్షన్ అంటారు. ఓకేనా? సో కంజంక్షన్, సో రెండు సెంటెన్సెస్ ని లింకప్ చేసేది. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కంజంక్షన్స్ అండ్ బట్ ఇవన్నీ కూడా సో కంజంక్షన్. అలాగే ఇంటర్జెక్షన్. సో ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, ఆశ్చర్యం అన్నమాట. ఎప్పుడైతే ఒక లాంగ్ లైన్ అండ్ డాట్ అనేది మీకు వస్తుందో అక్కడ, సో దట్ ఈస్ కాల్డ్ అన్ ఎక్స్క్లమేటరీ మార్క్. సో ఎక్కడైనా సరే ఎక్స్క్లమేటరీ మార్క్ వచ్చిందో సో అది ఏంటంట, ఇట్ ఈస్ అన్ ఇంటర్జెక్షన్. ఓకేనా? సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్కువగా మనకి మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 3 మార్క్స్ ఉంటుంది. సో 3 కాదు 5 అనుకుంటున్నాను, 5. ఓకే, సో 5 మార్క్స్ ఉంటుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చాలా మంది తెలిసి కూడా మిస్టేక్స్ పెడతా ఉంటారు. సో ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. అలానే చాలా మంది ఇంకో దగ్గర నెగ్లిజెన్స్ చేస్తారు, ఏంటంటే ఆర్టికల్స్ దగ్గర. సింపులే కదా, ఏ అందా పెట్టేద్దాము అని చెప్పేసి అనుకుంటారు. బట్ సో అందులో ఉన్న కొన్ని ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అని చెప్పాను కదా. సో ఎక్కడెక్కడ మనం ఆర్టికల్స్ యూజ్ చేయము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్ కానీ, మెటీరియల్ నౌన్స్ కానీ, తర్వాత లంచ్, డిన్నర్ అలాంటివి కానీ, తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇలాగా కొన్ని వాటి దగ్గర మనము ఈ ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయము. ఓకేనా? సో ఇవి ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో చాలా మంది ఏంటంటే ఏ అండ్ ద కదా, సో ఆల్సో వస్తే ఏ అండ్ వాటిలో యాన్ వస్తుంది, అలాగే కాన్సనెంట్స్ వస్తే ఏ వస్తుంది అని చెప్పేసి సింపుల్ గా మనం పెట్టేస్తాం. బట్ సో వీ హ్యావ్ టు లెర్న్ పర్ఫెక్ట్లీ. సో ఒక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక్కొక్కసారి కొన్ని సెక్షన్స్ లో ఏంటంటే మనము అది డిఫికల్ట్ అనిపించింది అనుకో, సో 5 మార్క్స్ కదా పోలే వదిలేస్తానులే, ఇది మిగిలిన దాంట్లో కవర్ చేసుకుందాం అనుకుంటాం. బట్ 1 మార్క్ ఒక్క వాల్యూ ఎవరిని అడగాలి, 1 మార్క్ తో ఫెయిల్ అయిన పర్సన్ అడిగితే ఆ బాధ ఏంటో వాడికి తెలుస్తుంది. అయ్యో ఒక్క మార్కులో సబ్జెక్ట్ ఉండిపోయిందా, చాలా పెయిన్ అన్నమాట. సో ఏముంది అందులో, ఎందుకు లూజ్ చేసుకోవాలి, మనకు అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు. సో నో నీడ్ ఆఫ్ లూజింగ్ దట్ మార్క్స్ అన్నమాట. ఓకేనా? సో బీ కేర్ఫుల్ వైల్ లెర్నింగ్ ఆల్ దోస్ థింగ్స్.
సో తర్వాత మీకు నౌన్ ప్లూరల్స్ చెప్పాను. సో కొన్నాటికి ఎస్ వాడాలి, కొన్నాటికి ఈఎస్ వాడాలి. సో మీకు గుర్తుందో లేదో ఆ రోజు చాలా క్లాస్ డిస్టర్బెన్స్ చేశారు మీరు. ఓకే, సో ఎస్ కొన్నాటికి వాడాలి, అలాగే ఈఎస్, ఐఈఎస్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత రోల్ ఆఫ్ టెన్సెస్. సో దిస్ ఈజ్ అన్ ఓషన్. టెన్స్ అనేది ఓషన్ అన్నమాట, సముద్రం లాంటిది. ఎప్పుడు ఎన్నిసార్లు మనము టెన్సెస్ నేర్చుకున్నా సరే ప్రతిసారి కూడా కొత్తగానే ఉంటది. ఓకేనా? సో టెన్సెస్ ఎప్పుడు నేర్చుకున్నా మనకి అది కొత్తగానే ఉంటది. సో దానిలోని ఒక్కసారి కానీ మీకు గ్రిప్ అనేది వచ్చేస్తే సో చాలా చాలా ఈజీగా ఉంటది అది. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీకు ఎక్కడికి వెళ్ళినా సరే టెన్సెస్ పార్ట్ అనేది మీకు తగులుతానే ఉంటది. అవుతుందా? సో అది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ టెన్సెస్ లోని ఒకటి చిన్న కోడ్ చెప్పాను, ఏంటంటే H+PP అని. ఓకేనా? సో ఎక్కడైనా సరే మనకి పీపీ వస్తే, పీపీ అంటే ఎట్లా అంటే ప్రెసెంట్ పార్టిసిపల్ కానీ పాస్ట్ పార్టిసిపల్ కానీ. ఓకేనా? సో ఇలాగ ప్రెసెంట్ కానీ పాస్ట్ కానీ పీపీ అనేది వస్తే కంపల్సరీగా అక్కడ హెచ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. సో నరసింహులు ఏమైనా డౌట్ ఉందా? సో ఎవరికైనా ఏమైనా వస్తే డౌట్స్ హ్యాండ్ రైజ్ చేయండి. సో వీళ్ళు అన్మ్యూట్ యూ. సో ఈ టెన్సెస్ ఒక్కసారి టేబులర్ ఫామ్ ఉంది కదా, టెన్సెస్ టేబులర్ ఫామ్ మీరు వేసుకున్నారు. సో ప్రతి దాంట్లో కూడా మీరు ఫార్ములాస్ నేర్చేసుకోండి. సో డైలీ మ్యాథ్స్ ఫార్ములాస్ కానీ మిగతా ఫార్ములాస్ ఉంటాయి కదా, సో అవి ఎట్లా నేర్చుకుంటున్నారు అలాగే టెన్సెస్ కూడా నేర్చుకోవాలి. సో నోటికి మనకి వచ్చేసేయాలి టెన్సెస్. సో అప్పుడే చాలా ఈజీగా ఉంటది. ఓకేనా? సో సరదాగా మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు ఒకరినొకరు అడగడం కానీ క్వశ్చన్స్ అలాగా. సో ఈ రోజు ఒక టెన్స్ నేర్చుకోండి, రేపు ఒక టెన్స్ నేర్చుకోండి, ఎల్లుండి ఒక టెన్స్ నేర్చుకోండి. అలాగే 3 అయిపోయినాయి కదా, సో అదే మళ్ళీ మర్చిపోకుండా రిపీట్ చేస్తా ఉంటే సో యూ విల్ నెవర్ ఫర్గెట్ ద టెన్సెస్ టేబులర్ ఫామ్. ఓకే, సో దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే ఆపోజిట్స్, కొన్ని ఆపోజిట్స్ నేర్చుకున్నాం కదా. సో తర్వాత హౌ టు రైట్ ఏ పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్ ఎలా రాయాలి. ఓకే, సో పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఏం చేయాలి, కంపల్సరీగా పైన ఇంట్రడక్షన్ అనేది ఉండాలి. తర్వాత 2-3 పారాగ్రాఫ్స్ లో మీరు ఏమనుకుంటున్నారో దాన్ని కంప్లీట్ గా డిస్క్రైబ్ చేయగలగాలి. అండ్ లాస్ట్ లో వీ హ్యావ్ టు గివ్ ఎ ఫైనల్ కన్క్లూషన్. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం నేర్చుకున్నామంటే లెటర్ రైటింగ్. అవునా? సో లెటర్ రైటింగ్ వచ్చిందా రాయడం? లేకపోతే మా స్కూల్ వాళ్ళగా ఎవరో రాసింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టేస్తారు. సో లెటర్ రైటింగ్ అనేది మనము ఓన్ గా రాసుకోవాలి. సో ఇది కూడా ఎవరికి అడ్రస్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రిన్సిపల్ సార్ కి అయితే ఒకలా రాస్తాం, మీ ఫ్రెండ్స్ కి అయితే ఒకలా రాస్తాం, మీ ఫాదర్ మదర్ కంటే ఒకలా రాస్తాం, అలాగే మీ బ్రదర్ సిస్టర్ తో రాయాలంటే వేరే ఒకలా రాస్తాం. సో ఆల్ దోస్ ప్రాసెస్ ఏదైతే ఉన్నాయో అవి మీరు దృష్టి పెట్టుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని బేసిక్ రూల్స్ అనేవి ఉంటాయి. సో అఫీషియల్ లెటర్ కి, ఫ్రెండ్ లెటర్ కి. ఓకేనా? సో అఫీషియల్ లెటర్ రాసేటప్పుడు మనము స్టేషన్ ఎక్కడ నుంచి లెటర్ రాస్తున్నాం అండ్ డేట్ కంపల్సరీ, సబ్జెక్ట్ కంపల్సరీ. అలాగే మనం ఫ్రెండ్ కి రాసేటప్పుడు సో డేట్ రాసుకోవచ్చు అండ్ సబ్జెక్ట్ అది ఏం అవసరం లేదు. ఓకేనా? సో ఎందుకు, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సబ్జెక్ట్? మనం ఎందుకు అఫీషియల్ లెటర్స్ లోని సబ్జెక్ట్ వాడతాము, ఫ్రెండ్ లెటర్ లో సబ్జెక్ట్ వాడడం ఎందుకు? సో మనం రాసే పెద్దవాళ్ళకి లెటర్ అంతా చదివే అంత ఓపిక లేదు కాబట్టి సో జస్ట్ సబ్జెక్ట్ రాస్తాం. సో సబ్జెక్ట్ లో ఏం రాస్తాం, ఆ లెటర్ అంతట్లో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ ఉందో అసలు లెటర్ ఎందుకు నువ్వు రాయాలనుకుంటున్నావు, సో దట్ మెయిన్ పాయింట్ యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ ఆన్ సబ్జెక్ట్. ఓకే, సో లేటర్ సబ్జెక్ట్ చూసుకుంటారు. సో చూసుకున్నాక సో వాళ్ళు అనుకుంటారు ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ దే విల్ గివ్ ద ఆన్సర్ ఆర్ ఎల్స్ పక్కన పడేస్తారు. సో ఇందులో మనం టైప్స్ ఆఫ్ లెటర్స్ చెప్పుకున్నాం. తర్వాత చెప్పుకున్నది ఏంటంటే హౌ టు రైట్ ఏ లీవ్ లెటర్. ఇదే కదా మనకు అందరికి కావాల్సింది. సో హౌ టు రైట్ ఏ లీవ్ లెటర్ చెప్పుకున్నాం. దాని తర్వాత పర్మిషన్ అడగడానికి, లీవ్ అడగడానికి కాకుండా సో టీసీ కోసం పర్మిషన్, సో స్టడీ సర్టిఫికేట్ కోసం పర్మిషన్, సో ఇవన్నీ అన్నమాట. ఓకేనా? సో ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటది. నెక్స్ట్ టాపిక్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ అండ్ కాంపోజిషన్. సో ఇది మీకు గుర్తుందో లేదో, ఇది మీకు వర్క్ కూడా ఇచ్చాను నేను. సో వాట్ ఈస్ మెన్ బై కాంపోజిషన్, వాట్ ఈస్ మెన్ బై కాంప్రిహెన్షన్. ఓకే,
సో కాంపోజిషన్ కి కాంప్రిహెన్షన్ కి తేడా ఏంటి? కాంప్రిహెన్షన్ అంటే ప్యాసేజ్ వాడే ఇచ్చేస్తాడు, మనం దాన్ని అర్థం చేసుకొని కిందన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ కాంపోజిషన్? కాంపోజిషన్ అంటే మీరు ఒక ఫ్యూ పారాగ్రాఫ్ ఓకే లేకపోతే ఫ్యూ లైన్స్ ఆన్ ద టాపిక్ సో రాయాల్సి ఉంటది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాంపోజిషన్. సో ఆ కాంపోజిషన్ లో మీ వ్యూస్, ఐడియాస్ అండ్ వాట్ ఈస్ ద సజెషన్ టు అదర్స్ అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్, సో ప్రివెన్షన్ ఆర్ ఎనీథింగ్, సో ఇలాగా ఉంటాయి అన్నమాట. సో అదే కాంప్రిహెన్షన్ కి వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ అక్కడ మ్యాటర్ ఇచ్చేస్తాడు, సో క్వశ్చన్స్ ఉంటాయి, మనమే దాన్ని ఆన్సర్ చేయాలి చదువుకొని. సో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ వల్ల మనకి ఏం వస్తుంది అని అంటే సో అండర్స్టాండింగ్ స్కిల్స్, సో మనం ఎంతవరకు దాన్ని అర్థం చేసుకుంటున్నాం. అలాగే కాంపోజిషన్ రాయడం వల్ల మనకి ఏం స్కిల్స్ పెరుగుతాయి? రాస్తున్నాం కదా కాంపోజిషన్, రైటింగ్ స్కిల్స్, అలాగే మన మైండ్ క్రియేటివ్ స్కిల్స్, సో క్రియేటివ్ రైటింగ్ ఇవన్నీ కూడా మనము డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే కదా మనము యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ గురించి నేర్చుకున్నాం. సో యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ప్లీజ్ రిమెంబర్ ద టేబులర్ ఫామ్. సో యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అంటే ఏంటి? అండ్ ఇందులో కూడా మనకి ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్. హౌ టు చేంజ్ సెంటెన్స్ ఇంటూ ఏ పాసివ్ వాయిస్. ఓకే, హౌ టు చేంజ్ ఏ సెంటెన్స్ ఇంటూ ఏ పాసివ్ వాయిస్. సో మెయిన్ మనకి ఒక గ్రౌండ్ రూల్స్ అనేవి ఒక 4 or 5 చెప్పుకున్నాం. వెరీ గుడ్ వీర్ ప్రతాప్, బాగానే గుర్తుంది. సో చూపిస్తున్నా. సో సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ చెప్పాను కదా. సో దీన్ని పాసివ్ వాయిస్ లో మార్చాలంటే జస్ట్ మేక్ ఇట్ రివర్స్. ఏమవుతుంది అప్పుడు? ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, సారీ ఆబ్జెక్ట్, వర్బ్ అండ్ సబ్జెక్ట్. ఓకే, సో ఇవే కాకుండా ఇవి బేసిక్ రూల్స్ అన్నమాట. అండ్ ఇవే కాకుండా ప్రతి టెన్స్ కూడా మనము ఎట్లా మార్చాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్ హ్యాస్ ఎ సెపరేట్ ఫార్ములా. సో బేస్డ్ ఆన్ దట్ ఫార్ములా యూ హ్యావ్ టు చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ఏ పాసివ్ ఫార్మ్. సో నెక్స్ట్ కండిషనల్ క్లాసెస్. ఇఫ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అది కూడా మనము కండిషనల్ క్లాస్ చెప్పుకున్నాం. సో ఇఫ్ అనేది ఎలా యూజ్ చేస్తాం అంటే ఓన్లీ ఇఫ్ అనేది ఎలాగా డెఫినెట్ గా వస్తావా, మీరు రాకపోతే ఎలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని ఇఫ్ కండిషనల్ లో వాడతాం. బట్ మోర్ దాన్ దట్ ఇంకా యూజెస్ చెప్పుకున్నాం కదా. సో ఇఫ్ కండిషనల్ అనేది మనం ఎలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ how to write an essay with examples. So next how to write an essay. సో ఎస్ఏ రైటింగ్ మనం ఎలా రాయాలి. సో ఎస్ఏ రైటింగ్ లో మీకు చాలా బ్రీఫ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మై ఫ్రెండ్ అవునా. సో ఫ్రెండ్ అనే టాపిక్ మీద అక్కడ చూసాం కదా మనం ఎగ్జాంపుల్. సో ఫస్ట్ అసలు ఫ్రెండ్షిప్ అనేది ఏంటి, సో నీకు తను ఎలా హెల్ప్ చేస్తున్నారు, సో నీ స్టడీస్ లో కానీ పర్సనల్ విషయాల్లో కానీ, సో ఎవ్రీథింగ్. ఓకే, హౌ టు రైట్ ఎన్ ఎస్ఏ. ఈ ఎస్ఏలో ఏంటంటే మెయిన్ బాడీ ఆఫ్ ద లెటర్, సారీ బాడీ, తర్వాత పారాగ్రాఫ్ 1, 2, 3 అండ్ ఫైనల్ లో కన్క్లూషన్ అనేది ఉండాలన్నమాట. సో యూ హ్యావ్ టు గివ్ అ ఫైనల్ కన్క్లూషన్. ఓకే, సో దెన్ ఇంకా ఇందులో ఏం నేర్చుకున్నాం. సో ప్రతి దాంట్లో కూడా ఫైనల్ కన్క్లూషన్ అనేది ఉండాలి. సో ఆ కన్క్లూషన్ బట్టి ఏంటంటే సో మనము అర్థం చేసుకుంటాం. సో ఏంటి, లేకపోతే రాసే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మనకి. సో ఇన్ విచ్ యాంగిల్ దిస్ రైటర్ ఈస్ థింకింగ్. సో ఏ యాంగిల్లో వాళ్ళు ఆలోచించి మనకి సమాజానికి ఒక సజెషన్ కానీ ఇవ్వాలనుకుంటున్నారు, లేకపోతే మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పడం. సో వాట్ ఎవర్ ద సజెషన్స్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్, డూస్ అండ్ డోంట్స్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు గివ్ ఆన్ దట్ కన్క్లూషన్ పార్ట్. So our next topic is English at different places. Okay, so Amma is GJC town Kannur there. Banu Prakash, switch on your video. So
So why so many are not attending the class today? And attend అయిన వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేయలేదు. సో జిజెసి టౌన్ కర్నూలు ఉన్నదా లేదా తెలియడం లేదు. ఓకే దెన్. సో ఈ రోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్ అంటే ఏం లేదు. సో ఈ రివిజనే కదా అనుకుంటాం, బట్ మనకి రివిజనే మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంగ్లీష్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఇందులోని మనకి మెడికల్ స్టోర్ లో ఎలాగ కమ్యూనికేషన్ జరుగుతుంది, అలాగే హాస్పిటల్స్, పార్క్స్, సినిమా. సో మెడికల్ స్టోర్ లో మనం ఎలా కమ్యూనికేట్ అవుతాం వాళ్ళతోటి. సో ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ నీడ్ ఏ మెడిసిన్. సో ఇవన్నీ మనం చెప్పుకుంటాం, కానీ ఎవరన్నా సరే వెళ్ళి ఇంగ్లీష్ లో మాట్లాడతారమ్మా మెడికల్ షాప్ వాటితోటి? మాట్లాడతారా? తెలుగులోనే మాట్లాడతారు. సో వై డోంట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? నో. సో యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అంటే మనము మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలాగా కమ్యూనికేట్ అవ్వాలి, అసలు ఏం చేయాలి. చాలా మంది షాప్ కి వెళ్ళినా సరే అలా నించొనే ఉంటారు, అవునా? మన టర్న్ వచ్చే వరకు అడగరు. సో మన టర్న్ వచ్చే వరకు అడగరు అన్నమాట. ఓకేనా? సో చాలా మంది అక్కడ హాస్పిటల్ కి వెళ్ళినా హ్యాపీ బర్త్డే. సో బర్త్డే పాప వచ్చింది, బర్త్డే పాప. ఓకే సరే. సో నెక్స్ట్ ఏంటంటే మనం హాస్పిటల్స్ సో మా వాళ్ళు ఏంటంటే బ్లెస్సింగ్స్ లాగా అక్షింతలు వేపించుకుంటారు బర్త్డే అప్పుడు. నాకెందుకు ఆ వేయడం ఇష్టం ఉండదు, ఎందుకంటే అంత బ్లెస్సింగ్స్ ఇచ్చి అంత పెద్దదానేం కాదు కదా. సో ఐఎమ్ అన్వర్ది. సో ఐ డోంట్ లైక్ ఆల్ దట్ ప్రాసెస్. వాళ్ళు ఏంటంటే బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని. సో ఎందుకో ఎంత హోలీ పర్సన్ ఏం కాదు, అంత మంచిదానేం కాదు. సో ఐఎమ్ అన్వర్ది టు బ్లెస్ దెమ్. నేను అట్లా ఫీల్ అవుతాను. సో దట్ వాస్ ద డిస్కషన్. ఓకే దెన్. సో నెక్స్ట్ తర్వాత అలాగే పార్క్స్ కానీ సినిమా హాల్స్ కానీ వెళ్ళినప్పుడు చాలా మందికి ఏంటంటే షై ఫీల్ అవుతా ఉంటాం. సో ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి షై ఫీల్ అవుతాం, అవునా కదా? బట్ మనం అలాగా చెయ్యకూడదు. సో మనమే ఇనిషియేషన్ తీసుకొని సో అడగాలి. అడిగితే మనకి ఏ విషయం తెలియకపోయినా సరే అడిగి తెలుసుకోవడం మంచిది. ఓకే. సో మనం అడిగితే ఎవరైనా ఏమైనా ఫీల్ అవుతారేమో, ఓకేనా? ఎదుటి వాళ్ళు మనం అడుగుతాం, తర్వాత వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, అవునా కదా? సో ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయంలో కూడా షై ఫీల్ అవ్వకూడదు. వీఆర్ ఏ లర్నర్స్. మనము ఎప్పుడు నిరంతరం నేర్చుకునే వాళ్ళే. మేము కూడా టీచర్స్ ఉన్నాము. సో టీచర్స్ అంటే ఏంటి, వాళ్ళకి అన్ని తెలుసు అనుకుంటారు. ఓకే. సో అన్ని తెలుస్తాయి, బట్ మీ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకోవచ్చు, అవునా కదా? సో మీరు చెప్పే విషయాలు కానీ, సో మీ థింకింగ్ క్యాపబిలిటీ కానీ. సో ఎందుకంటే మాది వేరేలా ఉంటది ఆలోచించే విధానం, అలాగే మీది వేరేలా ఉంటది. ఓకేనా? సో అది డిఫరెంట్ గా ఉంటది. సో ఎవ్రీథింగ్ వి లర్న్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా నిరంతరంగా నేర్చుకునే వాళ్ళే, ఓకేనా? సో లర్నర్. ఏదన్నా సరే నేర్చుకుంటాం. సో ఎదుటి వాళ్ళని చూసి చేయడం కానీ, లేకపోతే ఎక్కడైనా చూసి నేర్చుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, సో మనం కూడా ఇలా బిహేవ్ చేస్తాం. సో ఐ విల్ టెల్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. మా స్కూల్లో ఏంటంటే 10th ఇంటర్ వాళ్ళు ఏదైనా ఒక హెయిర్ స్టైల్ ఫాలో అయ్యారనుకో, అక్కడి నుంచి 10th 9th 8th 5th క్లాస్ వరకు అదే హెయిర్ స్టైల్ వేసుకుంటారు. సో అలానే చున్నీ వేసుకునే విధానం, చున్నీ కానీ స్కార్ఫ్ కానీ వెరైటీగా వేస్తారన్నమాట. సో ఎవరైతే ఇంటర్మీడియట్ లో వేసారో, లేకపోతే టీచర్స్ వేసుకుంటారు కదా, సో అలా వేసుకున్నారో వెంటనే ఇమీడియట్లీ ఆల్ దోస్ డౌన్ అన్నమాట, కిందికి వచ్చే కొద్ది అందరూ అదే ఫాలో అవుతారు. ఓకేనా? సో అంటే చూసి నేర్చుకుంటున్నాం అన్నమాట. సో అలాగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే షై ఫీల్ అవ్వద్దు. అమ్మో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. సో ఈవెన్ ఐ వాస్ ఇన్ దట్ వే. సో నేను కూడా ఒకప్పుడు అలానే ఉండేదాన్ని, బట్ ఐ యాక్చువల్లీ చేంజ్. సో ఇప్పుడు ఈవెన్ బ్యాంక్ వెళ్ళినా సరే ఐ డోంట్ ఫీల్ షై ఆఫ్ ఆస్కింగ్. సో ఏదైనా తెలియకపోతే, లేకపోతే బుక్ పోస్టింగ్ ఎలా, బ్యాంక్ పోస్టింగ్ ఎలా చేయాలి, ఒక్కసారి చెప్తే చాలు కదా మనకి. మన బ్రెయిన్స్ అందరివి చాలా బాగా పనిచేస్తాయి, అవునా కదా? సో అందరూ యాక్టివ్ లెర్నర్సే. మనకు ఒక్కసారి చెప్తే చాలు.
చదువు విషయం తప్పించి మిగతా అదర్ నావిగేషన్స్ ఏదన్నా సరే మనకు ఒక్కసారి చెప్తే చాలు, అవునా కదా? సో జనరల్ గా ఆలోచిద్దాం. సో మీరేంటి నేనేంటి ఏదన్నా సరే, ఎందుకో ఈ చదువు అనేది మనకి తొందరగా రాదు. ఇంట్రెస్ట్ ఎందుకు అంటే ఇంట్రెస్ట్ పెట్టాం. మన సైకాలజీ చెప్పేటప్పుడు మేడం చెప్పారు కదా, ఎంత బాగా చెప్పారు క్లాస్, పూర్తిగా వినండి. సో మీకు ఆ లింక్ ఏదైతే ఉందో అది నేను గ్రూప్ లో షేర్ చేస్తాను, మీ స్పాక్స్ దగ్గర నుంచి తీసుకోండి. సో మీరు ఆ క్లాస్ మిస్ అయినా సరే మళ్ళీ తర్వాత మీకు దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా, సో ఇంటి దగ్గర ఆ యూట్యూబ్ లింక్ అనేది చూడండి. సో వెరీ వెరీ మోటివేషనల్ స్పీచ్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో స్టూడెంట్స్ కి ఎంత వరకు కావాలో అంతవరకు, ఏది ఎక్స్ట్రా వెళ్ళలేదు, ఎంతవరకు నెసెసిటీ అయితే అంతవరకు ఉంది. ఓకేనా? సో చాలా బాగుంది. సో మీకు ఒకవేళ ఫుల్ వీడియో చూడడానికి బోర్ కొట్టింది అనుకో, ఒక 10 మినిట్స్ చూడండి, దాని తర్వాత మళ్ళీ 10 మినిట్స్ చూడండి. ఓకేనా? సో నేను ఆ లింక్ షేర్ చేస్తాను, మీ స్పాక్స్ అడిగి తీసుకోండి. ఓకేనా? సో కంపల్సరీగా మేడం స్పీచ్ చూడండి. సో మీకు చెప్తాను కదా, బోర్ కొడితే కాసేపు ఆగి, లేకపోతే ఇవాళ ఒక 15 మినిట్స్ చూడండి, రేపు ఒక 15 మినిట్స్ చూడండి. ఓకేనా? సో చాలా చాలా ఉపయోగకరమైంది అనమాట. సో ఇలాగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే, బ్యాంక్స్ కానీ హాస్పిటల్స్ కానీ, తర్వాత రైల్వే స్టేషన్. సో రైల్వే స్టేషన్ లో కూడా మన ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాం. సో అక్కడికి వెళ్ళి త్వరగాను గట్టిగా కూడా అడగలేము. ఇప్పుడు చిన్నపిల్లలు న్యూ అడ్మిషన్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకో, అమ్మా వాట్ ఈస్ మై నేమ్ అని అడిగా అనుకో, శ్రీలేఖ మిస్ అంటారు. అంటే ధైర్యంగా చెప్పలేరు అనమాట, స్లోగా చెప్తారు. సో మనం కూడా బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాగే స్లోగా మాట్లాడతాం. అదే మన ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడితే మన స్పీకర్స్ అన్ని సౌండ్ ఎక్కువ వచ్చేస్తాయి, అవునా? సో గట్టిగా మాట్లాడతాం. అదే బయట ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే మాత్రం, సపోజ్ మీ టీచర్స్ కూడా క్వశ్చన్స్ అడిగితే ఏం చేస్తారు, అలాగా ఉంటారు, అవునా? సో చెప్పరా నీకు వచ్చా రాదా, సామ్సంగ్ చెప్పు వచ్చా రాదా అంటే అలానే నిల్చుంటారు. సో వస్తే వచ్చని చెప్పండి, లేకపోతే రాదని చెప్పండి. మీ టీచర్స్ ఏం కొట్టారు కదా. సో ఇలా అన్నమాట. ఏది అయినా సరే మనము ప్రతి విషయంలో కూడా భయపడకుండా we have to move forward. ఓకేనా? సో ఎవ్వరు మనల్ని ఏమి అనరు, మనల్ని ఎదుటి వాళ్ళని చూసి మనల్ని కామెంట్ చేస్తారు, ఇలాంటి ఆలోచన మన మైండ్ లో తీసేసేయండి. ఎస్పెషల్లీ గర్ల్స్ అండ్ బాయ్స్ కాలేజ్ గోయింగ్ వాళ్ళు ఏమనుకుంటారు, ఎదుటి వాళ్ళ డ్రెస్ సెన్స్ అది చూసి ఏమనుకుంటారు అంటే, నేను అట్లా డ్రెస్ వేసుకోలేకపోతున్నాను, నేను అలా లేదు, నేను ఇలా లేదు. సో ఎందుకు, బేస్డ్ ఆన్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో మెయిన్ మన పేరెంట్స్ గురించి ఆలోచించాలన్నమాట. సో అన్నెసెసరీ థింగ్స్ అన్ని పక్కన పెట్టేసి వాళ్ళకిలాగా నేను ఎందుకు లేను. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, చాలా మంది కలర్ గురించి ఆలోచిస్తారు. సో ఆ అమ్మాయి చాలా వైట్ గా ఉంది, నేను ఎందుకు అలా లేను, ఏమో గాడ్ వాంట్స్ టు బి యూ లైక్ దట్ ఓన్లీ. దేవుడు నిన్ను అలాగే ఉండడం దేవుడికి ఇష్టం, అంతే. సో దాని గురించి ఎప్పుడు కూడా యాటిట్యూడ్. ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి ఉండేది, ఒక అమ్మాయి. సో ఆమెకి కొంచెం హ్యాండిక్యాప్డ్ అన్నమాట. సో ఎప్పుడు కూడా కాలేజ్ లో ఒకసారి కామెంట్ చేశారంట, ఏదో హ్యాండిక్యాప్డ్ ఉంది నీకు అని. సో ఇమీడియట్లీ తను సూసైడ్ చేసేసుకుంది. సో ఏమైనా ఉందా అందులోని, అన్నెసెసరీ థింగ్, బ్యూటిఫుల్ లైఫ్. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ప్రతి దాంట్లో ఛాన్స్ ఇస్తున్నారు కదా, అవునా కదా? సో ఎందుకు, దేవుడు నేను సృష్టించాడమ్మా, గాడ్ వాంట్స్ టు బి, నీకు ఎలా ఉన్నావో అలాగే దేవుడికి ఇష్టం, అంతే. సో అన్నెసెసరీగా ఎప్పుడు కూడా మనం ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ తోనే ఉండాలి. సో నెగిటివ్ అనేది మన మైండ్ లో ఎప్పుడు తీసుకురావద్దు, అప్పుడే మనము అనుకున్నది సాధించగలం లైఫ్ లో, అవుతుందా? సో వాళ్ళకిలాగా నేను బైక్ కొనుక్కోలేను, నాకు సైకిల్ ఉంది చాలు, చక్కగా దేవుడు చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, అవునా కదా? సో వాళ్ళకిలాగా నేను డ్రెస్అప్ అవ్వలేకపోతున్నాను. సో వాడు మంచి మంచి షర్ట్స్ వేసుకుంటున్నాడు బ్రాండెడ్వి, నేను ఇలా వేసుకుంటున్నాను స్టిచ్డ్ డ్రెస్సులు. సో మీ ఫాదర్ మదర్ వాళ్ళ గురించి ఆలోచించుకోండి. తర్వాత నువ్వు జీవితంలో మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు అప్పుడు వేసుకుందువు కానీ బ్రాండెడ్ షర్ట్స్, ఓకేనా? సో ఒక వాట్సాప్ లో స్టోరీస్ ఉంటాయి కదా, ఒక స్టోరీస్ ఉంటారు. సో టీచర్ అంటే ఒక 100 రూపీస్ తీసి టేబుల్ మీద పెట్టాడంట. టేబుల్ మీద పెట్టి, అరే 100 రూపీస్ నీకు ఇస్తే ఎవరెవరు ఏమేం చేస్తారు చెప్పండి రా అని అడిగాడు. అడిగితే టీచర్ ఒక్కొక్కరు సమాధానం చెప్తారు. ఒకడేమో నాకు ఐస్ క్రీమ్ కావాలని, ఒకడేమో నాకు బిర్యానీ కావాలని, ఒకడేమో నాకు డైరీ మిల్క్ కావాలని, ఇలా రకరకాల సమాధానాలు చెప్తున్నాడు. ఒకడు మాత్రం ఏమంటే, మా మమ్మీకి స్పెక్ట్స్ కొంటాను సార్, స్పెక్టికల్స్ కొంటాను అంటే, ఏంట్రా బాబు నీ కోసం నువ్వేం కొనుక్కోవా, మీ పేరెంట్స్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే, సార్ మా మమ్మీ బట్టలు కుడుతూ నా కోసం చాలా కష్టపడుతుంది,
సో 4th క్లాస్ ఆర్ 5th క్లాస్. సో రియల్ జరిగిందంటే ఇది. సో 4th క్లాస్ 5th క్లాస్ కి అంత మెచ్యూరిటీ ఉంది ఆ బాబుకి. ఓకే, సో మా మమ్మీ నాకు బట్టలు కుట్టి నా కోసం చాలా కష్టపడుతుంది. సో ఆ కళ్ళు అవి సరిగ్గా కనిపిస్తలేదు. సో ఈ 100 రూపీస్ ఉంటే సో దానికి నేను స్పెక్ట్స్ అనేది కొనివ్వగలను అని. అప్పుడు టీచర్ ఏం చెప్తాడు తెలుసా, రిమెంబర్ నువ్వు నాకు ఈ 100 రూపీస్ మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చేసేయాలి అని అన్నాడు. సో కొన్ని రోజుల తర్వాత ఏమైంది, సో ఒక కార్ వచ్చి ఆగిందంట స్కూల్ ముందు. సో సేమ్ స్కూల్ సేమ్ టీచర్ కంటిన్యూ అవుతున్నాడు, బట్ స్టూడెంట్ వచ్చి ఆగాడు. సో కార్ వచ్చింది, ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడిగాడు. ఎవరు బాబు అంటే, సార్ ఇదిగోండి సార్ మీ 100 రూపీస్. ఏం 100 రూపీస్ అంటే, సో ఆ స్టోరీ అంటే టీచర్ మర్చిపోతారు కదా, మర్చిపోయి ఉండొచ్చేమో. ఓకే, సో అడుగుతాడు, సార్ ఆ రోజు నాకు 100 రూపీస్ ఇచ్చారు, మీకు గుర్తుందా, మీరు రిటర్న్ ఇచ్చేసేయాలని చెప్పారు. నౌ ఐ బికేమ్ ఏ కలెక్టర్ ఆఫ్ దిస్ విలేజ్, సో ఐఎమ్ రిటర్నింగ్ ఇట్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఇలిస్ట్రేషన్. సో ఇదే మనం టీచర్స్ కి ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ అన్నమాట. సో టీచర్స్ వోంట్ ఎక్స్పెక్ట్ ఏదో లాట్ ఆఫ్ మనీ కానీ ఏదో కావాలి. లేకపోతే చాలా మంది అంటారు లేడీ టీచర్స్, మేడం మీ శారీ చాలా బాగుంది మేడం, మేడం మీ డ్రెస్ చాలా బాగుంది మేడం, ఇలాగ ఫ్లాటర్ చేస్తారు. సార్ ఈరోజు చాలా బాగున్నారు సార్. ఎందుకు ఇవన్నీ? సో రియల్ గిఫ్ట్ ఒక టీచర్ కి ఇవ్వాలి అని అంటే ఏంటంటే, నువ్వు చదువుకొని చక్కగా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అన్నమాట. రిటర్న్ గిఫ్ట్ అంటే డబ్బులు కాదు. సో నువ్వు మంచి పొజిషన్ లో ఉంటే అదే వాళ్ళకి చాలు. ఓకేనా? సో నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, హౌ మెనీ ఆఫ్ యూ విల్ విష్ ద టీచర్స్? సో మీ స్కూల్ కాలేజ్ అయిపోయినాక టీచర్స్ కనిపిస్తారు కదా రోడ్ మీద కానీ, మార్కెట్ కి వెళ్ళినప్పుడు కానీ, మూవీకి వెళ్ళినప్పుడు కానీ, సో టీచర్స్ కనిపిస్తారు కదా, ఎంతమంది కలిసి విష్ చేస్తారు? స్క్రీన్ మీద హ్యాండ్ రైజ్ చేయండి. విష్ చేస్తారా? సినిమా హాల్లో కనిపించారు మీ టీచర్, కెమిస్ట్రీ మేడమో సారో కనిపించారు, కెమిస్ట్రీ ఫిజిక్స్. ఓకే, రేపు పెద్ద అసైన్మెంట్ ఉంది, ల్యాబ్ ఉంది, సినిమా హాల్లో కనిపించారు, ఏం చేస్తారు? విష్ చేస్తారా? సార్ బాగున్నారా, మూవీకి వచ్చారా అని అంటారా? నేనైతే స్కూల్ డేస్ లో కూడా ఎక్కడన్నా కనిపిస్తే వా అమ్మో అని పరిగెట్టేదాన్ని. ఓకేనా? సో ఎందుకు, మళ్ళీ రేపు పొద్దున్న స్కూల్లో మనల్ని తిడతారు ఇదే పట్టుకొని, ఏరా ఎద్దవా మూవీకి వచ్చావు అనుకో, ఫిజిక్స్ ఎగ్జామ్ అసైన్మెంట్ ఉంది, ఏం రాయలేదు ఏంటి అని చెప్పేసి. సో ఎప్పుడు కూడా మనకి టీచర్ ఎక్కడ ఎదురుపడినా సరే ఏం చేయాలి? విష్ చేయాలి. ఓకేనా? సో నాకు కూడా మా స్టూడెంట్స్ కనిపిస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, సో ప్రీవియస్లీ వర్క్ చేసే కాలేజ్ కానీ, సో ఎక్కడ చూసినా సరే ఆ స్టూడెంట్స్ ని కొన్ని షాప్స్ లోని మాల్స్ లోని వర్క్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి పిలుస్తారు మేడం మేడం అని. ఈ ఇంట్రా బాబు ఇలా అంత గట్టిగా పిలుస్తున్నారు, ఎవరు మేడం అంటే ఎవరో అనుకోవచ్చు కదా, మనం పట్టించుకో. సౌజన్య మేడం అని పిలుస్తారు. ఇంకా అప్పుడు పలుకుతాను, ఆహా ఇదేదో మా స్టూడెంట్ అనుకుంటాను. యాక్చువల్లీ కొంతమందిని అయితే నేమ్స్ అని నేను మర్చిపోతాను, ఎన్నో ఇయర్స్ అవుతుంది కదా. సో వాళ్ళు మర్చిపోయినా సరే ఏం చేయాలి? మీరు గుర్తు చేసి, సార్ ఇలాగా నేను వీరప్రతాప్ సార్ అప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకునేదాన్ని, జీజేసి ఎంపికను వాడెక్కడ వింటున్నాడు గుర్తుందా అని చెప్పేసి ఇలాగ మీరు గుర్తు చేసి మాట్లాడాలి. ఓకేనా? సో అఫ్ కోర్స్ నేను మీకు కలవను అనుకుంటా, ఎందుకంటే మీరు ఎక్కడో కర్నూలు అండ్ నేను ఈస్ట్ గోదావరిలో ఉన్నాను. సో ఏమో మేబీ ఎవరైనా కాకినాడకి కలెక్టర్ అయినా ఏమైనా అప్పుడు ఈ మాంస ఏమైంది అంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా? సో ఎవరైనా సరే ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు, సో దట్ ఈస్ కరెక్ట్ ఇలిస్ట్రేషన్. ఓకేనా? సో ఏ విషయంలో కూడా మీరు భయపడకూడదు. సో మేడం మీరు అసలు ఏం చెప్తున్నారు ఇదేంటి అంటే, సో తెలుసు కదా నా క్లాసెస్ జనరల్ గా మోటివేషన్ తోనే ఎక్కువ ఉంటాయి. సో దీని నుంచే మనం అన్ని నేర్చుకోవచ్చు. ఏదేమైనా సరే ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో ప్రాక్టీస్ చెయ్యండి ఏమి మీకు గుర్తుండదు. అమ్మాయ అయిపోయింది రా బాబు, ఒక దరిద్రం వదిలిపోయింది, లేకపోతే రోజు 9 to 12 మేడం సార్ వాయించే వాళ్ళు అనుకుంటారు నెక్స్ట్ వీక్ నుంచి. సో అప్పుడు ఒక 2-3 days హ్యాపీగానే ఉంటుంది. తర్వాత రియల్ గా మేము గుర్తొస్తాం, మేము గుర్తొస్తామో రామో కానీ మీరు మాత్రం గుర్తొస్తారు. సో ఆటోమేటిక్ గా ఏంటి, జూమ్ కాల్ కనెక్ట్ చేసి వీరప్రతాప్ వచ్చాడా, లేకపోతే జాహ్నవి వచ్చిందా, మల్లీశ్వరి వచ్చిందా అని ఎత్తుకుంటా ఉంటాం. ఓకేనా? ఓకే మేడం అంట వీరప్రతాప్, సరే అమ్మా. ఓకేనా? సో తర్వాత ఈ నెక్స్ట్ టాపిక్ లో మనం ఇంకా ఏం నేర్చుకున్నామంటే
ఎక్కడ కాన్వర్సేషన్ ఎలా జరగాలి, తర్వాత బ్యాంక్ లోని, తర్వాత రైల్వే స్టేషన్ లోని, సో ఎలాగ మనము ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. అలాగే ఇందులో అడ్వైస్, రిక్వెస్ట్, సజెషన్స్ కూడా మనం చెప్పుకున్నాం. సో ప్లీజ్ అని, రిక్వెస్ట్ కి అయితే ప్లీజ్ అంటాం, ఆర్డర్స్ కమాండ్స్ కి ప్లీజ్లు అలాంటివి ఏమీ ఉండవు. క్లోజ్ ద డోర్, గో అవుట్, ఓకేనా, ఇలాంటివి చిన్న చిన్నవన్నీ ఉంటాయి. తర్వాత మీకు హౌ టు ఫిల్ ఏ ఫామ్. సో ఫామ్స్ ఎలాగ ఫిల్ చేయాలో చూపించాను కదా. సో వేరియస్ ఫామ్స్ ఏ ఫామ్ ఫిల్ చేసినా యూ హ్యావ్ టు ఫాలో వన్ బేసిక్ రూల్. ఏంటంటే యూ హ్యావ్ టు రైట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, సో క్యాపిటల్ లెటర్స్. ట్రై టు యూస్ బ్లాక్ పెన్. ఏ పెన్ అన్నా పర్వాలేదులే, బ్లాక్ పెన్ అంటే సపోజ్ జిరాక్స్ కానీ దేనికన్నా చాలా క్లియర్ గా ఉంటుంది. సో వెన్ ఎవర్ నా కొంతమందికి అయితే సెంటిమెంట్ ఉంటాయి బ్లాక్ అని, నాకు బ్లాక్ ఇష్టం ఉండదు. ఓకే, సో బ్లాక్ తో రాస్తే ఏంటంటే జిరాక్స్ కానీ దేని కానీ ఈజీగా ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత సో ఎవ్రీ అప్లికేషన్ ఏదైతే అక్కడ అడిగాడో, అక్కడ రిక్వైర్డ్ ఏదైతే అడిగాడో దాన్ని మాత్రం మీరు కరెక్ట్ గా ఫిల్ చేయాలి. అండ్ వన్ థింగ్, మోస్ట్ అండ్ అప్రోప్రియేట్ థింగ్ ఏంటంటే మీ 10th క్లాస్ లో ఎలా ఉందో అదే నేమ్ కంటిన్యూ అవ్వాలి. అవుతుందా? సో మీ 10th క్లాస్ లో 2-3 టైమ్స్ పేరు మార్చి అవన్నీ చెప్పడం, చిన్నది స్పెల్లింగ్ ఈ బదులు ఐ పడ్డం, ఇలా ఏమైనా ఉంటే చాలా మంది మార్చుకొని ఉంటారు, అవునా? సో బట్ ఏది 10th క్లాస్ లో ఉంటే ఎగ్జాక్ట్ గా ఆ నేమే త్రూ అవుట్ యువర్ లైఫ్ అదే నేమ్ వాడాలి. కొంతమందికి ఇనిషియల్ ముందు ఉంటది, కొంతమందికి ఇనిషియల్ తర్వాత ఉంటది. సో అలాగా మీరు ఏదైతే 10th క్లాస్ లో ఉందో దాని ప్రకారం రాయండి. దాని తర్వాత బ్యాంక్ ఫామ్, రేషన్ కార్డ్ కి అప్లికేషన్ ఎలా పెట్టాలి, పాన్ కార్డ్ కి అప్లికేషన్ ఎలా పెట్టాలి. అండ్ మీరు అందరూ ఇప్పుడు ఓటర్ ఐడెంటిటీ కార్డ్ కి పెట్టుకోవాలి కదా. సో ఎవరి హెల్ప్ తీసుకోవద్దు, మీరే వెళ్ళి మీరే ఇండివిజువల్ గా చేసుకోండి, ఓకేనా. దాని తర్వాత పాస్పోర్ట్ చూపించాను కదా. సో పాస్పోర్ట్ ఎట్లాగ అప్లై చేసుకోవాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్, ఇప్పుడు అంతా మనకి వాలంటీర్స్ వచ్చేసారు, అవునా. సో మీ పని మీరు సొంతంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్. నేను కూడా బాగా మా డాడీ మీద డిపెండ్ అయ్యేదాన్ని. సో ప్రతి చిన్న విషయానికి కూడా. సో ఈవెన్ ఐ డోంట్ నో షాపింగ్ ఆల్సో. సో ప్రతిదీ కూడా మా డాడీ మమ్మీ తీసుకోవడం. దాని తర్వాత అదే నాకు అలవాటు అయిపోయి ఆఫ్టర్ మ్యారేజ్ ఐ కాంట్ హ్యాండిల్ ఎనీథింగ్. ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయంటే ఎవరైనా మనకు వచ్చిన వాళ్ళకి డ్రెస్సులు పెట్టాలి. సో ఇలా చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. తర్వాత హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం మొదలు పెట్టాను. నాకు తెలియదు షాపింగ్, సో యూ గో ఆన్, యూ ప్రొసీడ్ అంటే. సో గ్రాడ్యువల్లీ ఏంటంటే నాకు అలాగా అలవాటు అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఇండివిజువల్ గా వెళ్ళి ఐ కెన్ డూ ఎనీథింగ్. సో అంటే షాపింగ్ అనే కాదు చెప్తున్నాను. సో అంటే ప్రతిదీ నేను డిపెండ్ అయిపోయాను. చిన్న అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా ఏదన్నా డాడీ. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ నేను చేసుకోవాలి కదా ఇప్పుడు, అవునా కదా. మనము ఎదుటి వాళ్ళకి మోడల్ గా ఉండాలి, అవునా. సో ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు జాహ్నవి ఉంది, ఇంట్లో ఎవరైనా వచ్చి జాహ్నవి కొంచెం ఇది ఫిల్ చేసి పెట్టమ్మా అంటే నీకే రాకపోతే ఎలా, అవునా. సో అప్పుడు ఒకసారి దాన్ని చదువుకొని 2-3 సార్లు జాగ్రత్తగా చూసి అప్పుడు నువ్వు చెప్తే 2-3 సార్లు వాళ్ళకి చెప్తా ఉంటే సో దాని తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు నీ దగ్గర నుంచి. సో యూ మస్ట్ బి ఏ మోడల్ టు దెమ్, అంతే కదా జాహ్నవి. సో మీ ఫ్రెండ్స్ కానీ, ఇంటి పక్కల వాళ్ళు కానీ, చిన్న పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి అడుగుతారు కదా. సో మనము ఎదుటి వాళ్ళకి మోడల్ గా ఉండాలి, ఓకేనా. సో దెన్ ఇంకేం నేర్చుకున్నాం, ఇంగ్లీష్ ఇన్ మీడియా వాచింగ్. సో ఇంగ్లీష్ ఇన్ మీడియా వాచింగ్, సో మనము టీవీలు చూడడం వల్ల, అది కూడా టీవీలో న్యూస్ చూడడం వల్ల మనకి ఏం ఉపయోగం, ఓకేనా. సో ఇందులో అడుగుతారు, సో వాట్ ఈస్ ద సజెస్టివ్ ఛానల్ ఏంటి, బీబీసీ ఛానల్ న్యూస్, ఓకే. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఇంగ్లీష్ న్యూస్ చూడటం వల్ల మనకి లిజనింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, అన్ని స్కిల్స్ వస్తాయి. సో ట్రై టు వాచ్ దట్ ఇంగ్లీష్ వీడియో క్లిప్స్, ఓకే. సో ఇంకా మనకి చూడండి యూట్యూబ్ లో కూడా కొన్ని ఇంగ్లీష్ బిట్స్ ఉంటాయి. సో అది కింద నా టైటిల్స్ ఇచ్చేస్తా ఉంటాడు. సో దాన్ని కూడా చదువుకున్నా యూ కెన్ అండర్స్టాండ్ అన్నమాట, ఓకేనా. సో దానివల్ల మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది. సో దాని తర్వాత టెలికమ్యూనికేషన్ స్కిల్స్, హౌ టు టాక్ ఇన్ ఫోన్. సో ఫోన్ లో ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి. సో చాలా మంది లైన్ లో పెట్టకుండా, ఇప్పుడు మార్నింగ్ క్లాస్ లో ఏమైంది, నేను అన్మ్యూట్ చేసుకోకుండా సో ఐ కీప్ ఆన్ టాకింగ్, ఓకే. సో ఎందుకంటే ఇంకా అలా మర్చిపోయాను. సో అలా కాకుండా మనం ఏంటంటే హోల్డ్ లో పెట్టి అప్పుడు మనము ఇంట్లో ఎవరైనా పిలవడం కానీ ఏదైనా చేసుకోవాలి. సో హోల్డ్ లో పెట్టకపోతే ఏమవుతుంది,
ఇంట్లో అదే టైంలో ఏదైనా డిస్కషన్ జరిగినా ఏమైనా ఎదుటి వాళ్ళకి అది రాంగ్ గా కన్వే అవుతుంది. సో అందుకని నువ్వు హోల్డ్ లో పెట్టి అప్పుడు మాట్లాడు. సో థర్డ్ రింగ్ లోపల ఆన్సర్ చేయాలి. సో ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్? టెలిఫోన్. ఓకేనా? సో బెస్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి? టెలిఫోన్. సో ఈ టెలిఫోన్ మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి మనకి ఏమేమి కనిపించవు? వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనిపించవు, వాళ్ళ మాటలు వినిపిస్తాయి అంతే, ఇంకేమీ కనిపించవు. అవునా కదా? సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ ఆపరేషన్ స్కిల్స్. ఇది అర్థమైందా టాపిక్? కంప్యూటర్ టాపిక్. సో హౌ మెనీ ఆఫ్ యూ నో టు ఆపరేట్ ఏ కంప్యూటర్? రేజ్ యువర్ హ్యాండ్. సో కొంతమంది వీడియోస్ ఆన్ చేశారు, వాళ్ళన్నా చెప్పండి మా. సో ఎంతమందికి కంప్యూటర్స్ ఆపరేట్ చేయడం వచ్చు? నేనైతే నాకు వచ్చు, చేస్తాను. ఎవరికి రాదా? రాదా జాహ్నవి? మల్లీశ్వరి నీకు రాదా? సో నరసింహులు నీకు రాదా? రాదు. సో మీరు ఇంటర్మీడియట్ కి వచ్చేసారు కదా, సో అందరికి స్మార్ట్ ఫోన్స్ వాడడం వచ్చా? సో స్మార్ట్ ఫోన్స్ లో జాయిగా అలవాటు చేసుకోండి. ఓకే, సో గ్రాడ్యువల్లీ ఏంటంటే మీకు ప్రతిదీ కూడా స్మార్ట్ ఫోన్ లోనే చేసేసుకోవచ్చు, ఎవ్రీథింగ్. ఓకే, సో నాకు కూడా నేను ప్రత్యేకించి ఎక్కడా నేర్చుకోలేదు. సో 2-3 సార్లు ప్రయత్నిస్తే మనకే వచ్చేస్తుంది. అవునా కదా? సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా హౌ టు యూజ్ ఏ కంప్యూటర్ అనేది నేర్చుకోండి. ఓకేనా? దిస్ ఇస్ ద సజెషన్ ఫ్రమ్ మై సైడ్. తర్వాత మీకు ఏది కావాలన్నా ఎవ్వరూ హెల్ప్ చెయ్యరు. సో మీకు టైపింగ్ నేర్చుకోవాలి. ఓకేనా? సో తర్వాత ఇంటర్నెట్ బ్రౌజింగ్ నేర్చుకోవాలి. మన మొబైల్లో ఎట్లా చేస్తామో అలానే అందులో కూడా. సో కాపీ పేస్ట్ చేయడం నేర్చుకోవాలి. సో ఇమేజెస్ సిస్టమ్ లో కాపీ చేయడం రావాలి. ఈ ఫొటోస్ అవి ఉంటాయి కదా, ఫోన్ నుంచి అందులోకి ఎలా కాపీ చేయాలి, ల్యాప్టాప్ యూసేజ్, ఇవన్నీ కూడా చిన్నగా నేర్చుకోండి. సో మీ ఇంటి దగ్గర ఎవరి దగ్గరైనా ల్యాప్టాప్ ఉంటే సో వాళ్ళని అడిగి నేర్చుకోండి. ఓకేనా? సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. ఓకేనా? సో ఇది ఇంతవరకు మనకి అయినాయి అన్నమాట టాపిక్స్. అవునా? సో ఒక టాపిక్ ఉంది బట్ దాన్ని వదిలిపెట్టేసాం. సో బికాస్ వీ హ్యావ్ నో టైం. సో ఇంతవరకు మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకున్నారు కదా, సో బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ కి. ఓకేనా? సో ఎగ్జామ్ ఎప్పుడు అనేది చెప్తారు. సో యూ నో నీడ్ టు వరీ మీన్ వైల్, ఎందుకంటే ఒక 2-3 డేస్ లో ఎగ్జామ్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో మేబీ సడన్ గా పెట్టేసిన రేపన్నా పెట్టేయచ్చు, చెప్పలేం. ఓకే, సో ఎవ్రీథింగ్ మీరు రెడీగా ఉండండి, బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్రతి విషయంలో కూడా ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోండి, చక్కగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకోండి. సో మేబీ తర్వాత నాకు ఇంత టైం మాట్లాడడానికి ఉండదేమో అని అన్ని ఇప్పుడే మాట్లాడేస్తున్నాను. ఓకే, సో లైఫ్ లోని ఎప్పుడు కూడా మన పేరెంట్స్ ని గుర్తుపెట్టుకొని వాళ్ళని సరిగ్గా చూసుకోవడమే మన మెయిన్ మోటో అన్నమాట. అవునా? సో ఇంత కష్టపడి వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను పెంచారే, సో మనకి ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటది, నాకంటే తమ్ముడే ఎక్కువలే నీకు అని. అవునా? సో నిజంగా వాళ్ళు అలా చూస్తారా? ఎప్పుడు ఈక్వల్ గానే చూస్తారు. సో ఏదైనా సరే మనకి 2 ఆస్పెక్ట్స్ ఉండాలి మన లైఫ్ లో. ఒకటి మన స్టడీ, రెండోది మన పేరెంట్స్. ఈ 2 కూడా 2 కాళ్ళు లాంటి, 2 చేతులు లాంటి. మనం ఇంకేమీ మన మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో బీ పాజిటివ్ ఆల్వేస్. అన్ని నేర్చుకోండి, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడండి. సో చెప్పిన ప్రతిదీ కూడా ఆన్లైన్ క్లాస్ అయిపోయింది కదా అని తర్వాత వదిలిపెట్టేసేద్దు, ఏదో ఒక రోజు అన్న తీసి అలా చూసుకుంటా ఉండండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకేనా? సో అందరూ బాగా చదువుకొని చూస్తాం ఎంతమంది కలెక్టర్స్ అవుతారు, ఎంతమంది. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ కాకినాడ. సో డూ యు నో కాకినాడ తెలుసా? సో ఈస్ట్ గోదావరి, ఇట్ ఈస్ ఇన్ ఈస్ట్ గోదావరి. సో ఎంతమంది వస్తారు, ఎంతమంది నన్ను మళ్ళీ కలుస్తారు చూస్తాను. సో అది కూడా నార్మల్ గా కాదు, ఒక మంచి పొజిషన్ లో ఉండి రావాలి. ఓకేనా? సో ఓకేమ్మా. సో విత్ దిస్ ఐ వాంట్ టు ఎండ్ దిస్ సెషన్. సో క్లోజ్ చేసేద్దామా? ఇంకా క్లోజ్ చేసేద్దామా? సో తర్వాత మీరు ప్రిపేర్ అవ్వండి. మీ వీడియోస్ చెప్పాను కదా, సో వీడియోసే కాదు, మిమ్మల్ని వైవా అడిగినప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ అడిగినప్పుడు మీ పేరు చెప్పాలి, తర్వాత మా ఇద్దరు నేమ్స్ చెప్పాలి, మీ స్పాక్ నేమ్ చెప్పాలి, మీ కాలేజ్ నేమ్, మీ ప్రిన్సిపాల్ నేమ్ చెప్పిన తర్వాత
మీరు ఏ టాపిక్ మీకు బాగా నచ్చింది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఓకేనా? సో బిట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇట్ ఈస్ బెటర్. అంటే కొన్ని వీడియోస్ చూసాను ఏంటంటే వాళ్ళ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇప్పుడు సపోజ్ ఠాగూర్ నాయుడు మొన్న మాట్లాడాడు కదా, మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు, లెటర్ రైటింగ్ అనేది నాకు బాగా ఉపయోగపడింది. సో ముందు నాకు లెటర్ రైటింగ్ రాయడం రాదు, సో దీనివల్ల నాకు లెటర్ రైటింగ్ వచ్చింది అని ఎట్లా. సో మీ రియల్ లైఫ్ లో ఉండే సిచ్యువేషన్స్ తో లింక్అప్ చేసి మీకు ఏ టాపిక్ బాగా నచ్చింది అండ్ ఏ టాపిక్ బాగా వచ్చింది, సో అది మీరు ప్రిపేర్ చేయండి. దానివల్ల మీరు ఏం నేర్చుకున్నారు, సో ఈజ్ ఇట్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్, ఆర్ యూ ప్రాక్టీసింగ్ ఇట్, ఇవన్నీ పాయింట్స్ కవర్ చేయండి. ఓకేనా? సో ఎండ్ చేసేద్దామా క్లాస్? సో బాయ్ ఆల్ ఆఫ్ యూ, బై బాయ్. సో మీట్ యూ టుమారో, బై బై. సో బాగా ప్రాక్టీస్ కండి, అన్ని ఎగ్జాంపుల్స్ ఎవ్రీథింగ్. సో అంత కష్టంగా ఉండదులే, పేపర్ ఈజీగానే ఉంటుంది. సో ప్లీజ్ బీ ప్రిపేర్. సో బై బై ఆల్ ఆఫ్ యూ. ఎండ్ చేసేసుకోండి అమ్మా క్లాస్.